మనతో పాటు ఉన్నారు వివి రావు గారు. వివి రావు గారిని అడిగి అసలు ఆర్మీలో ఏ విధంగా ఉంటుంది క్రమశిక్షణ పరంగా కానీ, అలాగే అక్కడ ఉన్న అటు ఎందుకంటే ఆర్మీ బయట ఫీల్డ్స్లో పనిచేస్తూ ఉంటారు, తర్వాత గడ్డ కట్టే మంచులో పనిచేస్తూ ఉంటారు, అలాగే విపరీతమైన ఎండను ఎదుర్కొంటూ పనిచేస్తూ ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో అసలు ఆర్మీలో సెలక్షన్స్ కానీ డిజిగ్నేషన్స్ కానీ ఎలా ఉంటాయి, అలాగే అటు సైనికులకి కానీ అధికారులకు కానీ ఎలాంటి రైట్స్ ఉంటాయి, వీటన్నిటికి సంబంధించి ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడబోతున్నాం. ఎందుకంటే ఇప్పటివరకు ఆర్మీ చేసిన ఆపరేషన్స్, వాళ్ళ ధైర్య సాహసాలు, వీటన్నిటి కోసం మాట్లాడాం. కానీ ఇంటర్నల్గా కేవలం భద్రత పరంగా కాదు, వాళ్ళ ఇంటర్నల్గా వాళ్ళ శిక్షణ కానీ, అలాగే వాళ్ళ ఉద్యోగ కానీ, అలాగే ప్రవృత్తి కానీ అవి ఎంత టఫ్గా ఉంటాయి, అలాంటి టఫ్ సిచ్యువేషన్స్ ఎట్లా ఎదుర్కొంటారు, వీటన్నిటికి సంబంధించి ఇన్ డీటెయిల్గా 10 టీవీ మీ అందరికీ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇది. ఎందుకు ఎక్స్క్లూజివ్ అంటున్నానంటే రియల్ ఎక్స్క్లూజివ్. మీరు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఆర్మీకి సంబంధించి వినని అంశాలని, ఆర్మీ కోసం మీ ఊహకి అందని చాలా ఆసక్తికరమైన విషయాలని ఈరోజు నేను ముందుకు తీసుకురాబోతున్నాను. వివి రావు గారు మనతో ఉన్నారు. కల్నల్ వివి రావు గారు మనతో మాట్లాడుతున్నారు. నమస్కారం. రైట్, వివి రావు గారు నమస్తే సార్. 32 ఏళ్ల అనుభవం భారత ఆర్మీలో, చాలా కీలక పొజిషన్స్లో మీరు పనిచేశారు. అసలు ఆర్మీ ఎలా ఉంటుంది, ఎలాంటి ఆపరేషన్స్ చేస్తారు, అలాగే ఎలాంటి ఆర్డర్స్ ఉంటాయి, తర్వాత హైరారికీస్ ఎట్లా ఉంటాయి, తర్వాత ఫుడ్, అలాగే వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనడానికి మీరు ఏం చేస్తారు, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం సార్. అంతకంటే ముందు మీకోసం మనం మాట్లాడుకుందాం. ముందు అంటే మీరు 32 ఏళ్ళు పనిచేశారు కదా సార్, ఎట్లా స్టార్ట్ అయింది సార్, మీరు ఏ విధంగా ఆర్మీలోకి ముందు ఎంటర్ అయ్యారు? నేనంటే 5వ తరగతిలో సైనిక్ స్కూల్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఎక్కడ సార్, ఎక్కడ సైనిక్ స్కూల్ సార్? కోరుకొండ, విజయనగరం దగ్గర ఉన్న కోరుకొండలో జాయిన్ అవ్వడం జరిగింది. అప్పట్లో 5th క్లాస్ ఉండేది, మాది లాస్ట్ బ్యాచ్. 5th క్లాస్లో జాయిన్ అవ్వడం, 9 ఏళ్ళు అప్పుడు నాకు వయసు. అప్పుడు జాయిన్ అవ్వడం 1974లో జాయిన్ అవ్వడం జరిగింది. 1982లో ఎన్డీఏ ఎగ్జామ్ రాసి ఎన్డీఏకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఎన్డీఏలో 3 ఏళ్ళు ట్రైనింగ్ అయిందండి. ఎన్డీఏ అన్నది కడక్వాస్లో, పూనా. ఓకే, నేషనల్ డిఫెన్స్ అకాడమీ. దీనికి రిటర్న్ ఎగ్జామ్ ఇక్కడ అప్పట్లో హైదరాబాదే ఉండేది, ఇప్పుడు చాలా సెంటర్స్ అయినాయి, యూపీఎస్ ఎగ్జామ్ సెంటర్స్. అప్పుడు హైదరాబాద్ వచ్చి రాసేవాళ్ళం. దీనిలో రిటర్న్ ఎగ్జామ్ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, ఇంటర్వ్యూ తర్వాత మెడికల్ ఉంటుంది. మెడికల్ అన్నీ అయిపోయిన తర్వాత మెరిట్ లిస్ట్ ప్రకారం సెలెక్ట్ చేసుకుంటారు. దీని తర్వాత పూనా వెళ్ళాల్సి ఉంటుంది. అది ట్రై సర్వీస్ అకాడమీ అండి, అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ముగ్గురు ఉంటారు. ఓకే, ఇది పూనాలో ఉంది. ఇది ప్రపంచంలో వన్ ఆఫ్ ది ఫ్యూ ఇన్స్టిట్యూట్స్ అండి ఇలా ట్రై సర్వీస్ ట్రైనింగ్ అకాడమీ. ఓకే, అక్కడ 3 ఏళ్ళు డిగ్రీ అవుతుందండి. మీకు 3 ఏళ్ల తర్వాత జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ మీకు బిఏ కానీ బిఎస్సి కానీ ఇచ్చేది మాకు ఆ రోజుల్లో. ఈ మధ్యన ఇంజనీరింగ్ డిగ్రీ అంటే టెక్నికల్ డిగ్రీ ఇస్తున్నట్టు అందరికీ బిఎస్సిఏ ఇస్తున్నట్టు రిపోర్ట్ వచ్చింది. ఓకే, దీని తర్వాత ఇండియన్ మిలిటరీ అకాడమీకి వెళ్ళాల్సి ఉంటుంది ఆర్మీ వాళ్ళు. ఈ 3 ఏళ్ళు ఎన్డీఏకి సెలెక్ట్ అయిన తర్వాత 3 ఏళ్ళు డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఎన్డీఏలో పాసింగ్ అవుట్ పీరియడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ పాసింగ్ అవుట్ పీరియడ్ అయిన తర్వాత ఆర్మీ వాళ్ళము ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్ వెళ్ళాల్సి ఉంటుంది. ఎయిర్ ఫోర్స్ వాళ్ళము ఎయిర్ ఫోర్స్ అకాడమీ దుండిగల్ రావాల్సి ఉంటుంది, హైదరాబాద్లో. అలాగే నేవీ వాళ్ళు నేవల్ అకాడమీ కొచ్చిన్ వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ నుంచి ఫర్దర్ డిజిగ్నేషన్ ఏదైనా అవ్వచ్చు. అక్కడ ఎన్ని రోజులు ఉంటుంది సార్ ట్రైనింగ్? అక్కడ 1 year ఉంటుందండి ఆర్మీ వాళ్ళకి. నేవీ వాళ్ళకి 6 months ట్రైనింగ్ ఉన్న తర్వాత మళ్ళీ 6 months మిడ్షిప్ మెన్ అంటారు, సీ మీద షిప్ మీద తీసుకెళ్తారు. ఆర్మీలో 1 year తర్వాత మీకు ఆర్మ్స్ కానీ సర్వీసెస్ కానీ ఏదో ఒకటి ఇస్తారండి. అందులో చాయిస్ ఉంటుంది. ఓకే, కొంతమందికి మెరిట్ మీద ఉన్న వాళ్ళకి వాళ్ళ చాయిస్ తీసుకోవచ్చు. మిగతా వాళ్ళకి జనరల్గా చాయిస్లో ఎంతవరకు అడ్జస్ట్ చేయగలిగితే అంత అడ్జస్ట్ చేస్తారు. ఆ చాయిస్లో మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఫైటింగ్ ఆర్మ్స్ 3 ఉంటాయండి. ఒకటి ఇన్ఫెంట్రీ అంటారు, అంటే తెలుగులో చెప్పాలంటే పదాతి దళము. ఇది బిగ్గెస్ట్ ఆర్మ్ ఆఫ్ ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్. 400 బెటాలియన్స్ పైన ఉంటాయండి. 20 రెజిమెంట్లు పైగా ఉంటాయండి. అందులో 20 బెటాలియన్స్ ఉంటాయండి ఒక్కో రెజిమెంట్లో. మళ్ళీ ఒక్కో రెజిమెంట్లో 20 బెటాలియన్స్ ఉంటాయి. అంటే 20 రెజిమెంట్లు, ఒక్కొక్క రెజిమెంట్లో 20 బెటాలియన్స్ అంటే 400 పైగా ఉంటాయండి. అంటే నేను ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్పట్లేదు, దాదాపు క్లోజింగే మీకు అండర్స్టాండ్ అయ్యే విధంగా బిగ్గెస్ట్ అని చెప్తున్నాను. ఓకే, ఆ 20 రెజిమెంట్స్ తర్వాత ఏంటంటే అందులో ఓటు ఇవ్వబడుతుంది ఇన్ఫెంట్రీ ఆప్ట్ చేసిన వాళ్ళకి. తర్వాత ఆర్మర్డ్ కోర్ అని ఉంటుందండి, అంటే ట్యాంకులు 50-60 ఉంటాయండి ఆ రెజిమెంట్లో.
అందులో ఇవ్వచ్చు. మెకనైజ్డ్ ఇన్ఫెంట్రీ అని ఉంటుంది. అంటే ఏంటంటే ఒకప్పుడు ఇన్ఫెంట్రీ వెహికల్స్లో కూర్చొని 10 మంది వెళ్ళే విధంగా ఉంటుంది. లైట్ ట్యాంక్స్ అవి అది కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఈ 3 ఫైటింగ్ ఆర్మ్స్. దీని తర్వాత కంబాట్ సపోర్ట్ ఆర్మ్స్ అని ఉంటాయి. ఫస్ట్ ఇంజనీర్స్ అన్న వాళ్ళు బ్రిడ్జ్లు కట్టడం దగ్గర నుంచి, మైన్ ఫీల్డ్స్ దగ్గర నుంచి, సివిల్ వర్క్స్ దగ్గర నుంచి, ఇంకా యుద్ధం కూడా చేస్తారు. వాళ్ళు మిగతా పనులు అయిపోయిన తర్వాత ఇన్ఫెంట్రీ కింద లెక్క పడతారు. ఓకే, అంటే అన్నిటికీ రెడీ ఉండాలి వాళ్ళు కూడా యుద్ధం చేస్తారు. అంటే ఇన్ఫెంట్రీ రోల్ ఇస్తారండి. అంటే ఒక ప్రదేశాన్ని పట్టుకోమని, అంటే ఇన్ఫెంట్రీ ఒక్కటే ప్రదేశాన్ని పట్టుకుంటుందండి ఏదైనా. అంటే ఇప్పుడు హైదరాబాద్ సెక్యూర్ చేయాలంటే ఇన్ఫెంట్రీకి ఇవ్వాలి టాస్క్. ఓకే, మిగతావన్నీ అటాక్ కానీ డిఫెన్స్కి కానీ ఉంటాయి, కానీ భూమిని పట్టుకోలేరు. అంటే యాక్చువల్గా ట్రెంచెస్ తవ్వి, గోతులు తవ్వి, బంకర్స్లో ఉండి ఫిజికల్గా ల్యాండ్ పట్టుకోగలవాడు. అది ఇప్పుడు లాహోర్ని డిఫెండ్ చేయాలంటే ఇన్ఫెంట్రీ డిఫెండ్ చేస్తున్నాం. అలాగే అర్థం చేసుకో. ఓకే, ఈ కంబాట్ సపోర్ట్ ఆర్మ్స్లో టాప్ ఇంజనీర్స్ అండి. వీళ్ళు జనరల్గా ఈ ఎన్డీఏ నుంచి వెళ్ళిన వాళ్ళు అయితే పూనా వచ్చి 4 ఏళ్ళు మళ్ళీ ఇంజనీరింగ్ చేస్తారండి. సివిల్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ. ఓకే సార్, అంటే ఎన్డీఏ 3 years అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంజనీరింగ్ చేస్తారు. కొంత 1 year ఎక్స్పోజర్. అంటే ఎక్స్క్లూజివ్ ఫర్ ఆర్మీ కోసం అది? ఆర్మీ కోసం. ఓహో, అంటే ఇప్పుడు మామూలు మన ఇంజనీరింగ్ కోర్సులా ఉండదు. మరి ఇప్పుడు ఎన్బిసి న్యూక్లియర్ బయలాజికల్ కెమికల్ వార్ఫేర్ ఎలా చేయాలి, మైన్స్ ఎలాగ ఉండాలి అంటే ఆర్మీ స్పెసిఫిక్ అనమాట. ఆర్మీ స్పెసిఫిక్ కోర్స్ ఉంటుంది. ఓకే, అంటే కొంత సివిల్ ఇంజనీరింగ్ బేసికలీ 1 year ఫస్ట్ ఇయర్ కవర్ చేయొచ్చు. కానీ బేసికలీ ఏంటంటే ఆర్మీ స్పెసిఫిక్, ఆర్మీ బ్రిడ్జెస్, పోర్టబుల్ బ్రిడ్జెస్ ఎలా కట్టాలి, టెంపరీ బ్రిడ్జెస్ ఎలా కట్టాలి, మైన్ క్లియరెన్స్ ఎలా చేయాలి, బుల్డోజర్స్, ఆర్మీ బుల్డోజింగ్ ఎలా చేయాలి, ఇటువంటి ఒకవేళ బాంబ్ డిమాలిషన్, మీరు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ అంటారు. అవును, ఈ డిస్పోజల్ స్క్వాడ్ ట్రైనింగ్ ఉంటుంది. ఇలాంటివి ఉంటాయి. దీని తర్వాత ఆర్టిలరీ అని ఉంటుందండి. వీళ్ళు గన్స్ ఫైర్ చేస్తారండి. అంటే హెవీ క్యాలిబర్ 105 దగ్గర నుంచి. మన ఆపరేషన్ సింధూర్ అయ్యేటప్పుడు పదాలన్నీ విన్నాం. అంటే ఆర్టిలరీ సిద్ధంగా వీళ్ళు 30 kilometers 25 kilometers అలా ఫైర్ చేయగలుగుతారు. ఓకే, వీళ్ళ టెక్నిక్స్ కొంచెం వేరుగా ఉంటాయి. కొంచెం డెప్త్ లో ఉంటారండి. ఎప్పుడు వీళ్ళల్లో ఒకడు ఫార్వర్డ్ అబ్జర్వేషన్ ఆఫీసర్ అని వచ్చి ఇన్ఫెంట్రీకి సపోర్ట్గా ఉండి, ఇన్ఫెంట్రీ, ఆర్మర్డ్ కోర్, మెక్, అంటే ఈ 3. అంటే మీరు మన మొహం చూస్తే పళ్ళు అయితే ఈ 3 పళ్ళు అనుకోవాలి. ఓహో, అర్థమైంది. మిగతాది జాస్ అనుకోవాలి. అర్థమైంది. ఆ విధంగా అనుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. సో ఈ ఆర్టిలరీ మెయిన్ అనమాట. వీళ్ళు ఇవి కూడా చాలా సిగ్నిఫికెంట్ నెంబర్ ఉంటుంది. చాలా రెజిమెంట్స్ ఉంటాయి. ఓకే, నంబర్స్ అనవసరం అండి. ఇందులో వేరియస్ బోఫోర్స్ దగ్గర నుంచి ఇండియన్ మేడ్ లైట్ గన్ను, ఇప్పుడు ఇండియాలో తయారవుతున్న గన్స్ ఇటువంటివి ఉంటాయి. రాకెట్ లాంచర్స్ ఉంటాయి. పినాకా అని వినుంటారు, అటువంటివి ఉంటాయి. అలాగే వీళ్ళు ఎక్కువగా ఈ మిసైల్స్ కూడా హ్యాండిల్ చేస్తారండి. అంటే పృథ్వీ మిసైల్, అగ్ని మిసైల్ మీరు వినే ఉంటారు. ఇటువంటి మొత్తం వీటన్నిటిలో ట్రైనింగ్ ఇస్తారు. ఓకే, ఓకే. వీళ్ళకి జనరల్గా నాసిక్లో అవుతుంది ట్రైనింగ్. మనకి నాసిక్ కానీ హైదరాబాద్లో కానీ అవుతుంది. మెయిన్ నాసిక్, ఇక్కడ కొంచెం హైదరాబాద్లో. దీని తర్వాత సిగ్నల్స్, కమ్యూనికేషన్స్, మీకు టెలిఫోన్ దగ్గర నుంచి మొబైల్ స్ట్రక్చర్ కూడా, అంటే అన్ని ఎంబెడ్మెంటు, తర్వాత సైఫర్ కోడ్స్లో పంపించడం, ఇవన్నీ వీళ్ళు చేస్తారండి. లైన్స్ వేయడం, ఇదంతా కూడా ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడికైనా కనెక్టివిటీ ఇవ్వగలిగే సమర్థత ఉంటుంది వీళ్ళకి. ఆ క్యాపబిలిటీ వస్తుంది సైఫర్ కోడ్స్ వాడగలిగి. వీళ్ళే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కూడా చాలా వరకు చేస్తారు. ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఇప్పుడు వచ్చింది కదా, అది కూడా చేస్తారు. ఓకే, ఇప్పుడు ఇందులో కొన్ని రెడార్స్ ఉంటాయండి. కొన్ని మ్యాక్సిమం రెడార్స్ ఆర్టిలరీ హ్యాండిల్ చేస్తుంది. అంటే అలాగే కొన్ని ఎయిర్ డిఫెన్స్ రెజిమెంట్ ఒకటి ఉంటుంది. ఇది ఎయిర్ ఫోర్స్కి, ఆర్మీకి డివిజన్ అయిందండి. ఓవరాల్ కమాండ్ ఎయిర్ ఫోర్స్కి ఉంటుంది. ఓవరాల్ కమాండ్ ఎయిర్ ఫోర్స్, ఇద్దరు ఉంటారు. ఓకే, ఇందులో చాలా అగైన్ రెజిమెంట్స్ ఉంటాయి. వాళ్ళ దగ్గర కూడా వాళ్ళ ఓన్ రడార్స్ ఉంటాయి. ఇప్పుడు ఆకాశ్ మిసైల్ అన్నది మన ఏడీ రెజిమెంట్లో ఉంటుందండి. L-70 గన్స్ నిన్న ఫైర్ చేసినవి అవన్నీ ఏడీ రెజిమెంట్లో ఉంటాయి. ఇలాగే ఇప్పుడు ప్రస్తుతానికి కంబాట్ యూనిట్స్లోకి తీసుకొచ్చినట్టున్నారు. ఆర్మీ ఏవియేషన్ అని ఉంటుందండి. ఆర్మీకి సొంత హెలికాప్టర్లు ఉంటాయి. అంటే హెలికాప్టర్లు అంటే అది మనుషుల్ని తీసుకెళ్ళడానికి కాదు, విఐపి ట్రీట్మెంట్కి కాదు. అదేంటంటే ఎనిమిని, అంటే గాల్లోకి లేచి ఎనిమిని అబ్జర్వ్ చేయడం, ఈ ఆర్టిలరీ ఫైర్ని కరెక్ట్గా పడేటట్టు గైడెన్స్ ఇవ్వడం, తర్వాత ఒకవేళ కొన్ని కొండ వెనకాల ఏదైనా దాక్కుని ఉంటే దానికి రెక్కి చేయడం, సర్వేలెన్స్లో పెట్టడం, ఇటువంటి పనులు ఉంటాయండి. అంటే కంబాట్ రోల్ అది యాక్చువల్గా.
దానికి సూటబుల్ హెలికాప్టర్స్ కూడా రకరకాలు ఉన్నాయండి. అంటే కొన్ని మామూలుగా ఊరికనే మనుషుల్ని తీసుకెళ్లేవి, కొన్ని క్యాజువాలిటీస్ని తీసుకొచ్చేవి, ఇటువంటి ట్రూప్ ట్రాన్స్పోర్టర్స్. అంటే ఒకవేళ 10 మందిని ఎక్కడైనా దింపాలనుకోండి సడన్గా కొండ మీద, హెలికాప్టర్ వెళ్ళి 10 మందిని దింపేస్తుంది. అలాగా కొన్ని హెలికాప్టర్స్ ఉంటాయండి. మిగతావి ఎయిర్ ఫోర్స్ చార్టర్లోకి వెళ్ళిపోతాయి. ఓకే. ఆర్మీ దగ్గర విమానాలు లేవండి. విమానాలు ఉండవు. విమానాలు ఉండవు. ఓకే. కానీ ఆర్మీని ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఒకవేళ కొన్ని బెటాలియన్స్ ట్రాన్స్పోర్ట్ చేయాల్సి ఉంటుంది. పారా రెజిమెంట్ అని ఉంటుంది. విమానంలోంచి కిందకి ఇదేంటిది దింపేస్తారు. అంటే గాలిలోంచి పారాషూట్ పెట్టుకుని దింపేస్తారు. ఇలాగే పారా కమాండోస్ అని ఉంటారు. వాళ్ళు ఏ పైన భూమి మీద వెళ్ళగలరు, ఆకాశంలో వెళ్ళగలరు, సముద్రంలో కూడా వెళ్ళగలరు. దీనికి ఈక్వలెంట్ మార్కోస్ అని నేవీ కమాండోస్ కూడా ఉంటారు. మార్కోస్ వాళ్ళని మార్కోస్ మెరీన్ కమాండోస్ అంటారు. ఓకే. వాళ్ళు కలిపి పని చేస్తారండి. వాళ్ళు సూపర్ స్పెషలైజ్డ్ టాస్క్. వాళ్ళు భాష అవి నేర్చుకుంటారు కూడాను. దీని తర్వాత ఏడీ ఇదంతా అయిపోయింది కదండి. దీని తర్వాత కొన్ని కంబాట్స్ సర్వీసెస్ ఉంటాయి, అంటే సర్వీసెస్ ఉంటాయి. ఓకే. ఆర్మీ సప్లై కోర్ అంటే మీ భోజనాలు, ఫ్యూయల్ ఆయిల్ లుబ్రికెంట్స్, కెమికల్స్, మిగతా కెమికల్స్, హైజీన్ కెమికల్స్, ఇటువంటివన్నీ సప్లై చేసేవి. దీన్ని ఏమంటారు సార్? దీన్ని ఆర్మీ సప్లై కోర్. ఆర్మీ సప్లై కోర్ ఏఎస్సి అంటారు. ఓకే. ఓకే. దీనికి కూడా సెలక్షన్ అయినప్పుడు ఇచ్చేస్తారండి. ఒకసారి ఏమవుతుందంటే ఆఫీసర్స్ లెవెల్లోనూ వీటిలోనూ కొంతమంది గాయపడిన వాళ్ళని సైడ్ స్టెప్ చేయొచ్చండి. అంటే గాయపడి తీవ్రంగా గాయపడిపోతే అప్పుడు సైడ్ స్టెప్ చేస్తారు. ఓకే. కానీ బేసికలీ ఇప్పుడు రిక్రూట్మెంట్ వేరే అయిపోయిందండి. ఓకే. దాని తర్వాత ఆర్డినెన్స్ అని ఉంటుంది. ఆర్డినెన్స్ ఏంటంటే ఎమ్యునిషన్, మ్యూనిషన్స్, తర్వాత మిగతా ఐటమ్స్, క్లోతింగ్, తర్వాత టెంట్స్, తర్వాత ఈ రెడార్స్, ఇవన్నీ మొత్తం అంతా వాళ్ళే చూసుకోవాలండి. అంటే వెనకాల నుంచి అంటే మీరు ఇంపోర్ట్ చేసుకున్నా కానీ ముందర ఆర్డినెన్స్ డిపోలోకి వెళ్ళిపోతుందండి. డిపో నుంచి మనకు యూనిట్కి వస్తుంది. యూనిట్ యూజర్ వీళ్ళు లాజిస్టిక్, బేసికలీ 2 లాజిస్టిక్స్. ఓకే. దీంతో పాటుగానే ఇంకా కొంచెం ఆర్వీసీ కూడా ఉంటుందండి, రీమౌంట్ వెటనరీ కోర్. ఎందుకంటే మనకి కొన్ని గుర్రాలు ఉంటాయి, కంచెర్ గాడిదలు అన్నట్టుగా మ్యూల్స్ అంటాం. ఇది యాక్చువల్గా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సార్. అంటే ఇన్ని విభాగాలు, ఇంతమంది, దానిలో వెటనరీ కమ్యూనికేషన్, ఇంత సమన్వయం ఉంటే గానీ మనం అంటే ఒక యుద్ధానికి సన్నద్ధం. యాక్చువల్గా ఈ లెక్చర్ విన్న వాళ్ళకి కొంచెం మోటివేషన్ అర్థమవుతుంది. ఎందుకంటే యుద్ధ టైంలో చాలా యూత్ మోటివేట్ అవుతారు. అవునవును సార్, అబ్సల్యూట్లీ సార్. టీవీ ఉద్దేశం కూడా అదే. అసలు ఏంటి, అసలు ఆర్మీ అంటే ఏంటి అనేది మాలో కొంతమంది వెటరన్స్ కాలేజెస్కి వెళ్ళి లెక్చర్స్ ఇస్తున్నామండి. ఎవరికైనా కావాలంటే మా కాంటాక్ట్ చేస్తే మేము వచ్చి ఈ కాలేజెస్కి వచ్చి లెక్చర్ డీటెయిల్గా ఇస్తాం. ఎస్ సార్, గ్రేట్ సార్. దీని తర్వాత ఏంటిది ఆర్వీసీ అంటారు, అందులో వెటనరీ డాక్టర్స్ కూడా ఉంటారు. ఓకే. కంచెరగాడిదలు ఇందులో ఏసీ హ్యాండిల్ చేస్తుందండి. ఏసీలో మెకానికల్ ట్రాన్స్పోర్ట్ అంటే బెటాలియన్స్ ఉంటాయండి, వెహికల్స్ 600 వెహికల్స్ అలాగే వాళ్ళ దగ్గర ట్రక్కులు ఉంటాయి. ఓకే. ట్రాన్స్పోర్ట్ చేయడానికి లడాక్ ఇవన్నీ తీసుకెళ్ళడానికి. అలాగే ట్యాంకులు తీసుకెళ్ళాలి. సరే, ఈ కంచెరగాడిదలు అన్నారు కదా, అంటే బరువులు మోయడానికి. మరి కొండల్లో మరి బరువులు ఎవరు మోస్తారు? వాటిని కూడా ఇంకా రెడీగా ఉంచుకుంటాం. అంటే సివిల్, ఇప్పుడు కాశ్మీర్లో అయితే సివిల్ గుర్రాలని తీసుకుంటాం, కానీ మా వాళ్ళు ఓన్గా ఉంటాయండి. అంటే ఎవరి మీద ఆధారపడకుండా సీక్రెట్గా కూడా చేయగలిగే. ఈ గొడవ కూడా చేయవు. బయట అయితే వాటికి తిండి లేకపోతే వెంటనే అరుస్తాయి. ఈ మా కంట్రోల్లో ఉంటాయి. దీనికి జవాన్స్ ఉంటారు. అందులోనే ఈ ఆర్వీసీ దాంట్లోనే కుక్కలు కూడా ఉంటాయి. అదే మీకు జాగిలాలు అంటే పెట్రోలింగ్ డాగ్స్ ఉంటాయి, స్నిఫర్ డాగ్స్ ఉంటాయి, బాంబ్ స్నిఫ్ చేసేవి, ఎమ్యునిషన్ స్నిఫ్ చేసేవి. దీనికి మళ్ళీ ఇంకో డిపార్ట్మెంట్. దీని తర్వాత మెడికల్ కోర్ ఒకటి ఉంటుందండి. అంటే ఇంకేవేవి వాడతారు సార్? అంటే ఇప్పుడు కుక్కలు, తర్వాత కంచెరగాడిదలు, గుర్రాలు, ఇంకా పెట్స్ లో ఏమైనా వాడతారు సార్? అంటే అంతకుముందు పిజియన్స్, ఇదేంటిది పావురాలు కూడా ఉండేయండి. పావురాలు డిస్బాండ్ అయిపోయినాయి యూనిట్స్. దానికి వాడేవారు సార్? కమ్యూనికేషన్స్ కండి. అప్పట్లో మొబైల్స్, టెలిఫోన్ ల్యాండ్ లైన్ వైర్ వేస్తేనే కానీ ఉండేది. అప్పట్లో మొబైల్ మీకు కొండ మీద నుంచి కొండకు పంపించాలి అంటే అది పావురాలు వెళ్ళేయండి. ఓహో. దీనికి పౌరాలకు ప్రాపర్ ట్రైనింగ్ ఒకటి ఒడిశాలో ఉండేది, అలాగే బాంబేలో, జుహులో ఉండేదండి. ఓకే. స్పెసిఫిక్ ట్రైనింగ్ మీకు టర్కీ, ఇరాన్ వరకు పావురాలకి కమ్యూనికేషన్ చేయడానికి పావురాలకి స్పెషల్ ట్రైనింగ్ వ్యవస్థలు ఉండేవి. ఇప్పుడు లేదులేండి. అదే ఎక్కడెక్కడ సార్ ఉండేవి? జుహు బాంబేలో ఒకటి ఉండేది, ఒరిస్సాలో ఒకటి ఉండేది. ఓహో, గ్రేట్ సార్. ఇప్పుడు అవి డిస్బాండ్ చేశారండి. ఇప్పుడు టెలికమ్యూనికేషన్ బాగా ఇంప్రూవ్ అయిన తర్వాత జనరల్గా పిజియన్స్ ఇది లేకపోతే ట్రైన్డ్ పిజియన్స్ ఉండేయండి. ఓకే. బ్రిటిషర్స్ ఎక్కువ వాడేవారు.
కొంతమంది ఇప్పుడు అరేబియన్ కంట్రీస్లో అయితే ఈగిల్స్ కూడా వాడతారు. అదేంటంటే లాంగ్ డిస్టెన్స్, ఎందుకంటే జుహూలో ఉన్నది ట్రైనింగ్ సెంటర్ ఏకంగా మీకు టర్కీ వరకు అప్పట్లో సూయజ్ కెనాల్ ఉండేది కాదు. సూయజ్ కెనాల్ లేనప్పుడు మీకు ఈజిప్ట్ వరకు అదే మిడిల్ ఈస్ట్ వరకు వెళ్ళాల్సి వచ్చేది. అటువంటి కమ్యూనికేషన్స్ ఉండేయండి, ట్రైనింగ్ ఇచ్చేవారు. అలాగే ఏఎంసీ మెడికల్ డాక్టర్స్ ఉంటారు, వీళ్ళకి హాస్పిటల్స్ ఉంటాయి, ఫీల్డ్ హాస్పిటల్స్ నుంచి కమాండ్ హాస్పిటల్స్, ఆర్మీ హాస్పిటల్స్ అంతా అదొక చైన్ అండి. సూపర్ స్పెషాలిటీ కూడా ఉంటుంది సార్ అందులో. సూపర్ స్పెషాలిటీ మీకు అన్నీ ఉంటాయండి. సర్జరీస్ ఇవన్నీ చేయడానికి ఫీల్డ్ ఒక డివిజన్కి 2 ఫీల్డ్ అంబులెన్స్లు ఉంటాయండి. అంటే ఒకటి వాళ్ళు 90 బెడ్స్ హాస్పిటల్స్ టెంపరీగా విలేజెస్లో ఫార్వర్డ్ ఏరియాస్లో ఎస్టాబ్లిష్ చేయొచ్చు. మీకు చాలాసార్లు సివిల్లో కూడా ఎప్పుడైనా న్యాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు ఎస్టాబ్లిష్ చేశారండి. వాటికి అది ఉపయోగపడుతుంది. ఓకే. అలాగే డెంటల్ కోర్ ఒకటి వేరుగా ఉంటుంది, ఎందుకంటే మరి డెంటల్ వేరు కదండి. అవును. ఇలాగే నర్సింగ్ డిపార్ట్మెంట్ కూడా ఒకటి ఉంటుంది, కాకపోతే మెడికల్ కోర్ తోటి కలిపి ఉంటుంది అనమాట. ఇందులో అల్టిమేట్ ఆర్ఆర్ హాస్పిటల్ ఢిల్లీలో ఉందండి, కమాండ్ హాస్పిటల్స్ ఉంటాయి. తర్వాత ఆర్ఆర్ హాస్పిటల్ అంటే ఏంటి సార్ ఇది? అంటే మీ రీసెర్చ్ అండ్ రెఫరల్. అలాగే ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ ఒకటి ఉందండి సెపరేట్ గా, పూనాలో ఉంటుంది. దీనికి సెపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. మెడికల్ కాలేజీల ప్రవేశానికి ఇప్పుడు ఈ నీట్ సెపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, ఎందుకంటే అంటే నీట్ తో సంబంధం లేదు. ఓకే, దానికి మళ్ళీ వేరే టెస్ట్ రాసి అందులో కావాలి. అందులో కోర్స్ చేసిన తర్వాత ఇంకా ఆర్మీలోనే పని చేయాలా? ఆర్మీలో పనిచేయాలని దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరుగా ఉన్నాయి. ఆర్మీలో ఉండాలని. మళ్ళీ పీజీకి మళ్ళీ ఎక్కడ చేయాలి, సివిల్లో చేయాలా, అది వేరుగా ఉంటుంది. ఆర్మీలో కూడా ఉంటుంది ఫెసిలిటీ. ఇవన్నీ చాలా డీటెయిల్స్లోకి వెళ్ళాల్సి వస్తుంది. అర్థమైంది సార్. ఓకే సార్, మీరు చాలా బాగా వివరించారు సార్. మొత్తం అసలు ఇన్ని విభాగాలు ఉంటాయా, చివరికి పెట్స్, తర్వాత ఈ లాజిస్టిక్స్, ఆర్డినెన్స్, ఇవన్నీ కూడా వెరీ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి సార్. అంటే మీరు ఎట్లా ఎంటర్ అయ్యారు సార్? మీరు ఎంచుకున్నారు, ఆర్టిల్లరీ ఎంచుకున్నారు మీరు? నేనా ఇన్ఫెంట్రీ ఎంచుకున్నాను. యాక్చువల్గా ఆర్మర్డ్ కోర్ అంటే ఇష్టం ఉండేది, ఎందుకంటే వాళ్ళు జనరల్గా ప్లేన్స్లోనే ఉంటారు, అంటే కొంచెం ఫీల్డ్ ఏరియాస్ తక్కువ ఉంటాయి. అవును. కానీ ఏంటంటే దానికి చాయిస్ తక్కువ, సో ఇన్ఫెంట్రీ ఆప్షనల్ అయింది. అప్పుడు మద్రాస్ రెజిమెంట్ ఎంచుకున్నాను. ఓకే సార్. ఎందుకంటే మన సౌత్ ఇండియన్ ట్రూప్స్ ఉంటారు, బేసికలీ ఫుడ్ హ్యాబిట్స్, భాష కొంచెం ఈజీగా కలుస్తుంది. ఓకే సార్. అంటే ఇప్పుడు అందులో జాయిన్ అయ్యారు. ఎక్కడ సార్ ఫస్ట్ పోస్టింగ్? ఎక్కడ ఫస్ట్ పోస్టింగ్ నాది గుల్మర్గ్ వచ్చిందండి. గుల్మర్గ్ అది ఎక్కడ ఉంది సార్? కాశ్మీర్లో ఉంది గుల్మర్గ్. అంటే అప్పుడు మీరు ఎట్లా స్టార్ట్ అయ్యారు సార్? ఇప్పుడు అక్కడ నుంచి మీకు అంటే ఏ డిజిగ్నేషన్తో స్టార్ట్ అయ్యారు? అప్పుడు ఆ రోజుల్లో సెకండ్ లెఫ్టినెంట్ అని సింగిల్ స్టార్ ఒకటి ఉండేదండి. సెకండ్ లెఫ్టినెంట్. ఇప్పుడు అది పే కమిషన్ తర్వాత కొన్ని పే కమిషన్ల తర్వాత పే ప్యారిటీకి అని చెప్పి తీసేశారు. ఇప్పుడు లెఫ్టినెంట్ తోటి స్టార్ట్ అవుతుందండి. ఓకే. మా టైంలో సెకండ్ లెఫ్టినెంట్ ర్యాంక్ ఉండేది. మీకు కమిషనింగ్ అంటారు, ఐఎంఏలో కమిషన్ అవుతారు. ఓకే. ఈ కమిషన్ అన్నది ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సైన్ చేస్తాడండి, అంటే ఒక వారెంట్ కింద. మిగతా ఐఏఎస్ సివిల్ సర్వీసెస్కి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంతకం పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే. ఇది ఒక్కళ్ళి మీకు కమిషన్ చేసిన, అంటే ఇదేంటంటే అంతకుముందు బ్రిటిష్ కల్చర్ నుంచి వచ్చిందండి. ఏంటంటే ఎవరైతే కమిషన్ ఇచ్చారో, అంటే ఓ జమీందారి కమిషన్ ఇస్తే ఆయనే మనుషుల్ని కత్తుల్ని తీసుకురావాల్సి వచ్చేది. అంటే ఒరిజినల్ కత్తుల టైంకి వెళ్తే ఎన్ని కత్తులు, ఎన్ని ఈటలు, ఎన్ని తీసుకురావాలి, ఆయనే ప్రొవైడ్ చేయాలి. అందుకని చెప్పి ఆయనకి డబ్బు ఇచ్చేవారు అనమాట. అందుకని కమిషన్ అన్నట్టుగా వచ్చేది, కమిషన్ ఆఫీసర్. ఈ ర్యాంక్స్ జీవితాంతం ఉంటాయండి. రిటైర్డ్ అయిన తర్వాత నేను కల్నల్ రిటైర్డ్ అంటారు, కల్నల్ సోన్స్ రిటైర్డ్ అంటారు. అవునా సార్? ఇది తప్పు. చాలా మంది కల్నల్ రిటైర్డ్ అని రాస్తారు, అది తప్పు డిజిగ్నేషన్. ఐ విల్ రిమైన్ ఎ కల్నల్ త్రూ అవుట్ మై లైఫ్. ఓకే సార్. అదే ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇప్పుడు డీజీపీ ఎవరైనా కానీ పోలీస్ అధికారులు, మాజీ ఐపీఎస్, మాజీ డీజీపీ వాళ్ళు యాక్చువల్గా వాడడానికి లేదండి రిటైర్డ్ కల్నల్, కానీ మీకు అనడానికి లేదు. నన్ను కల్నలే అనాలి. ఓకే, కల్నల్ అనాలి. ఓహో, ఎస్ సార్, గ్రేట్ సార్. అంటే ఇప్పుడు మీరు గుర్గామ్ మీరు చెప్పారు కదా సార్, మన కాశ్మీర్లో స్టార్ట్ అయ్యారు, తర్వాత ఇప్పుడు కల్నల్గా రిటైర్ అయ్యారు. ఎన్ని సంవత్సరాలు సార్ చేశారు సార్? 32+ అయిందండి. 32+. అంటే రిటైర్ అయ్యే టైంకి కల్నల్, నాకు ఏజ్ 54 అండి. కల్నల్స్ 54లో రిటైర్ అవుతారు ఒకవేళ ప్రమోషన్ రాకపోతే. ఓకే సార్. అంటే సార్ నాకు ఇది ఇంట్రెస్టింగ్ ఉంది సార్. ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఉద్యోగకో లేదంటే మాకో ఎవరికో సమ్ రూల్స్ పరంగా ఒక రిటైర్మెంట్ ఏజ్ అనేది ఒకటే ఉంటుంది. మీరు ఒక మాట అన్నారు, అంటే 54 ఏళ్ళకి రిటైర్ అవుతాము ప్రమోషన్ రాకపోతే అని. అంటే అదేంటి సార్ అది? అంటే ప్రమోషన్ వస్తే రిటైర్మెంట్తో సంబంధం? ప్రమోషన్ వస్తే బ్రిగేడియర్ 56 వరకు ఉంటాడండి, మేజర్ జనరల్ 58, లెఫ్టినెంట్ జనరల్ 60, ఓకే, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ 62, వోల్టేజ్ జనరల్ ఉన్నాడు. అదే ఇప్పుడు కొత్తగా సిడిఎస్ సెకండ్ పోస్టింగ్ నడుస్తుందని వాళ్ళు 64. అంటే 54 అనేది బెంచ్ మార్క్ సార్.
54 బెంచ్ మార్క్, అక్కడ వరకు లెఫ్ట్ మీరు కల్నల్స్ వస్తారు. అక్కడి నుంచి ఒకవేళ వాళ్ళు ప్రమోషన్ ఇస్తే అప్పుడు మళ్ళీ మీ సర్వీస్ ఎక్స్టెన్షన్ అవుతుంది. ఇక్కడ ఒకటి గమనించాల్సింది అంటే ఆర్మీ ఏంటంటే కొంచెం స్టీప్ ఆర్గనైజేషన్, ఒకటి పిరమిడికల్. సో ప్రమోషన్స్ క్వాలిఫికేషన్ గురించి కాదు. సివిల్లో ఏమవుతుందంటే అండి, ఇప్పుడు ఐపీఎస్ వాళ్ళు ఉన్నారు, ఏదో ఏపీఎస్ఆర్టీసీకి చైర్మన్ చేసేస్తారు, లేకపోతే వేరే డిపార్ట్మెంట్కి మార్చేస్తారు. ఇలా చేసి ప్రమోషన్లు, లేకపోతే డీజీ హౌసింగ్ ఒకటి, లేకపోతే డీజీపీ స్టేషనరీ రకరకాలు ఉంటాయి, సృష్టించేస్తారండి స్టేట్ గవర్నమెంట్. ఆర్మీలో ఏంటంటే చాలా స్టీప్గా ఉంటుంది, చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నా కానీ ప్రమోషన్స్ జనరల్గా 1/3 ఉంటుంది. ఓకే, అంటే నీడ్ ఉండదు. నీడ్ కాదండి, అంటే స్ట్రక్చర్స్, కమాండ్ అండ్ కంట్రోల్ స్ట్రక్చర్ కావడానికి అంతే ఉండాలి. ఓకే, సరే ఇప్పుడు 54కి మీరు కల్నల్గా రిటైర్ అయిపోయారు. ఒకవేళ మీకు ప్రమోషన్ ఇవ్వదలుచుకుని ఉంటే 56కి ఏమయ్యేవారు సార్? బ్రిగేడియర్ అయ్యాడు. తర్వాత మేజర్ జనరల్. అదే ఎన్ని సంవత్సరాలు సార్? ఎన్ని సంవత్సరాలు అని కాదు, ఇప్పుడు కొంచెం తగ్గిందండి. 58లో రిటైర్ అవుతాడు. అంటే 2 years, అంటే 4 years కాదండి. 54 తర్వాత ప్రమోషన్ అని కాదు, ముందరే బ్రిగేడియర్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు ఏజ్ కూడా కొంచెం తగ్గించారండి, ఎందుకంటే యంగ్ ప్రొఫైల్ తీసుకురావడానికి. ఓహో, ఆ యంగర్ ప్రొఫైల్ ఉంటే ఏంటంటే డెసిషన్ మేకింగ్ ఫాస్టర్గా ఉంటుంది. అవును, తర్వాత కొంచెం రిస్క్ తీసుకుంటారు. అర్థమైంది. వయసు పెరిగే కొలది కొంచెం సెనిలిటీ వస్తుంది, కొంచెం రిస్క్ టేకింగ్ తగ్గుతుంది, మెచ్యూరిటీ పెరుగుతుంది, అదొకటి పాజిటివ్. ఓకే, సో అందుకని యంగ్ ప్రొఫైల్ ఉంచుతారనమాట. ఓకే, నా టైంలో సిఓస్ అయితే 20 yearsలో అయ్యేవారు, ఇప్పుడు 14-15లో అవుతున్నారండి. 5 ఏళ్ళు తగ్గిపోయింది ఇప్పుడు. ఎస్ సార్. సార్ ఇప్పుడు మీరు ఇందాక డీటెయిల్స్ చెప్తున్నప్పుడు అన్నారు 9 మద్రాస్ ట్రావెన్కోర్ అని అన్నారు. అది ఎందుకు సార్? అంటే ట్రావెన్కోర్ అని ఇది అంతకుముందు మహారాజా ఇండియన్ ఆర్మీ అంటే మన ఇవే ఉండాలి కదా. ఇది ట్రావెన్కోర్ అన్న స్టేట్ విని ఉంటారు. అవును సార్. మహారాజా మార్తాండవర్మ 1704లో ఎప్పుడైతే రైజ్ చేశాడో 1740లో ఒక యుద్ధం అయిందండి. ఆ యుద్ధంలో మహారాజా మార్తాండవర్మ డచ్ ఫోర్సెస్ని ఓడించేశాడు. కొల్లాచెలని బ్యాటిల్ ఆనర్ ఇక్కడ ట్రివెండ్రంకి దక్షిణంలో ఉంటుంది, ఇప్పుడు కూడా ఉంది అది మెమోరియల్. అక్కడ ఓడించినప్పుడు వాళ్ళ అడ్మిరల్ని పట్టుకున్నాడు. ఆయన బందీ చేసుకుని నా ఆర్మీకి ట్రైనింగ్ ఇవ్వు, ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇవ్వు, అంటే బ్రిటిష్ లైన్స్ అదే వెస్టర్న్ లైన్స్లో తీసుకురమ్మంటే ఆయన బెటాలియన్స్ ఆర్గనైజ్ చేశాడు. అప్పుడు ఆయన దగ్గర ఏదైతే ఫోర్స్ ఉండేదో దాన్ని 1 and 2 ట్రావెన్కోర్ బెటాలియన్స్ కింద పెట్టారు. ఆయన బ్రిటిష్ ర్యాంక్స్ ఇవన్నీ తీసుకొచ్చాడు ఆయన. ఓకే, అప్పుడే ఆర్మరీ అది పెట్టి ఆయన ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చాడు. అప్పటి నుంచి ఇది కంటిన్యూస్గా ఉందండి. 1951లో ఈ ట్రావెన్కోర్ ఆర్మీ ఏమైందంటే 1948లో ఇండియాకు చేరిపోయారు మహారాజా. చేరిపోయిన తర్వాత కొన్ని రోజులు అలాగే ఉంచారు, 1 ట్రావెన్కోర్ అనేది నడిచింది. 1951లో దీన్ని మద్రాస్ రెజిమెంట్లో విలీనం చేసి 9 మద్రాస్ 9th మద్రాస్ అంటే 9th బెటాలియన్ ఆఫ్ ది మద్రాస్ రెజిమెంట్ అని. ఈ నెంబర్స్ సీక్వెన్షియల్గా ఉండాలని ఏం లేదండి, అంటే దానికి వేరే హిస్టరీస్ ఉంటాయండి, అంటే జనరల్గా పాత హిస్టరీ కొంచెం జోడిస్తామండి. ఓకే, 9th బెటాలియన్ ఆఫ్ ది మద్రాస్ రెజిమెంట్ ట్రావెన్కోర్ అన్నారనమాట. ఇది అఫీషియల్ డెసిగ్నేషన్. ఓకే సార్, ఇప్పుడు మీ 32 ఏళ్ళ సర్వీస్లో మీరు ఎదుర్కొన్న కఠిన పరిస్థితులు, అంటే ఇక నా ప్రాణం పోతుంది అన్న, అంటే మీ ప్రాణం మీదకి వచ్చిన సంఘటనలు ఏమైనా ఎదురయ్యాయా? చాలా అయినాయండి. చాలామంది నాతోటి ఉన్న కొలీగ్స్ చాలామంది ప్రాణాలు పోయినాయి, జూనియర్స్ అవనివ్వండి, సీనియర్స్ అవనివ్వండి, కొలీగ్స్ అవనివ్వండి. ఓకే, ప్రాణాలు పోయినవి ఉన్నాయి. చాలా సిచ్యువేషన్స్లో కొన్ని లక్ వల్ల బతికిపోయాం. అంటే ఏంటంటే ప్రావిడెన్స్ కావచ్చు, లేకపోతే ఆ టైంలో వేరే డ్యూటీ చేస్తూ ఉండవచ్చు, అది కూడా అయింది. ఓకే, ఒకసారి అయితే మాత్రం అది ఒక నాగాలి టెర్రరిస్ట్ డబల్ కాక్ చేయడం జరిగింది, ఎల్ఎంజీ లైట్ మెషిన్ గన్ని. తనకి ఎదురుగుండానే ఉన్నాను. ఆ డబల్ కాక్ చేయడంలో ఫైర్ అవ్వలేదండి. అంటే డబుల్ కాక్ అంటే ఏంటి సార్? అంటే అది బుల్లెట్ మ్యాగజైన్ నుంచి ఛాంబర్లోకి పంపించాలి, దానికి అది హ్యాండిల్ ఒకటి ఉంటుంది, ఆ హ్యాండిల్ తీసి వదలాల్సి వస్తుంది. అదేంటంటే 2 సార్లు లాగేసాడు తొందరలో ఆదొద్దాలో. ఓహో, 2 సార్లు లాగితే ఏమైంది సార్? అది ఒకసారి 2 రౌండ్లు వెళ్ళి, అంటే ఒకటి సగం దారిలో ఉంది, ఈ స్పీడ్గా లాగినప్పుడు రెండోది అడ్డుపడుతుందండి, ఆ రిమ్ని వెళ్ళవదు. ఓహో, అది వెళ్ళినప్పుడు అది ఏంటంటే ఛాంబర్లోకి వెళ్ళదండి, అప్పుడు ట్రిగ్గర్ నొక్కినా ఫైర్ అవ్వదు. దానివల్ల మీరు బయటపడ్డారు. అంటే ఇప్పుడు డోర్ నుంచి బయటకు వెళ్ళాలనుకోండి, 2-3 ఒకేసారి వెళ్ళాలని చూస్తే మీరు వెళ్ళలేరు. అలాగే. ఓకే ఓకే, అంటే ఇంకా ఎలాంటి సందర్భం, అంటే ఇది నేను మర్చిపోలేను నా జీవితంలో అలాంటి ఘటనలు ఇంకేమైనా ఉన్నాయి? చాలా ఉన్నాయండి. అంటే చాలా, అంటే నిజంగా మన భారతీయ జవాన్లు ఏంటంటే నిజంగా అంటే శూరత్వం చాలా ఉంటుంది. అటువంటి అంటే కండిషన్స్ చూశాను. రిస్క్ తీసుకుని రాకెట్ లాంచర్ ఫైర్ చేయడం,
ఎక్కడైతే మనిషి నుంచోలేడో అక్కడి నుంచి ఫైర్ చేయడం. చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మన ఆంధ్ర అతను చిత్తూరు అతను రాకెట్ లాంచర్ తీసుకుని హర్కతుల్ ముజాహిద్దీన్ అని ఉండేది, అటువంటి వాళ్ళ మీద ఫైర్ చేయడం, అప్పుడు చంపడం. అలాగే వీరోచితంగా పోరాడి చాలామంది జవాన్స్ ఉన్నారండి, ఆఫీసర్స్ కూడా ఉన్నారు. పొద్దున్న 4:30కి చూసిన వాళ్ళు 5:30కి లేకపోవడం జరిగింది. చాలా సందర్భాలు ఉంటాయి. ఆ జవాన్స్ ఉన్న సిచ్యువేషను అవన్నీ చాలా అంటే గాథల కింద మిగిలిపోతాయండి. చాలా విరోచిత గాథలు చాలా ఉంటాయి. అంటే అవన్నీ చెప్పడానికి చాలా టైం పడుతుంది. ఇదంతా ఉంటుంది. అదే సార్, అంటే అందుకే అడుగుతున్నాను అనమాట. చాలా కీలకమైనవి 1-2. ఇప్పుడు ఇంకోటి చెప్పాలంటే ఒక మేజర్, ఒక సిహెచ్ఎం చాలా దూరంలో నా ముందర పోవడం చూసాను. ఆ గ్రెనేడ్ బ్లాస్ట్ విన్నాను, రౌండ్ ఫైరింగ్ అన్నాను. కొన్ని స్ప్లింటర్స్ మా మీద కూడా పడినాయి. ఆ టైంలో ఒక మేజర్, ఒక సిహెచ్ఎం పోవడం జరిగింది కళ్ళ ముందరే. అలాగే దాదాపు నేను బిఎస్ఎఫ్ మణిపూర్లో ఉండగా అప్పుడు నాగా కుకీ రైట్స్ అయినాయి. అవును సార్, అప్పుడు ఒక అస్సాం బెటాలియన్ కూడా చాలా క్యాజువాలిటీస్ అయినాయి. 30 క్యాజువాలిటీస్ అయినాయి. ఆ టైంలో నేనున్నాను, కానీ అప్పుడు ఎక్కువ ఎక్కలేదు. తర్వాత బిఎస్ఎఫ్ ఒక యాంబుష్ అయిందంట. తర్వాత అందులో 9 బాడీస్ కిందకి పైనుంచి తీసుకొచ్చాను. అలాగా దాదాపు ఒక 40 క్యాజువాలిటీస్ని, హీరోస్ని పైకి తీసుకురావడం జరిగిందంటే, అంటే నేను జనరల్గా రఫ్ ఫిగర్ వేసుకుంటే. ఎస్ సార్. సార్, ఇప్పుడు మీ సహచరులు మీ కళ్ళ ముందే కోల్పోతున్నప్పుడు మీకు భయం అనిపించదా? లేదంటే ఆత్మస్థైర్యం దెబ్బతినటం, ఎందుకురా బాబు ఆర్మీలోకి వచ్చాను అంటే అలాంటి ఫీలింగ్స్ ఏమైనా కలుగుతాయి సార్ నేచురల్గా? జరగవండి. ఎందుకంటే పక్కన వాళ్ళు వీరోచితం చూసి మనకు కూడా ఇంకా వీరోచితం పెరుగుతుంది. ఓకే, గుంపులో అదేంటంటే ఇంకా పెరుగుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, పోరాట పడి పెరుగుతుంది. ఇప్పుడు చూడండి, పహల్గామ్లో జరిగింది. అసలు పహల్గామ్ ఎక్కడుందో చాలా మంది తెలియదు, ఎప్పుడు వెళ్ళుండరు. 90% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఎప్పుడు పహల్గామ్ వెళ్ళదు కూడా. కానీ ఆ పహల్గామ్లో జరిగిన ఇన్సిడెంట్ మీద కంప్లీట్ పొలిటీషియన్స్, అపోజిషన్ పార్టీ అందరూ ఒకే త్రాటి మీద వచ్చారు. ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు సడన్గా జవాన్స్ కావాలి అంటే ఐఎమ్ వెరీ షూర్ హైదరాబాద్లో అనౌన్స్మెంట్ చేస్తే 1,00,000 మంది 2 గంటల్లో నుంచి ఉంటారు. అలాగొస్తుంది, ఆ ఫీలింగ్ వస్తుంది. ఓకే సార్, అంటే మీరు పాల్గొన్న ఆపరేషన్స్ ఏంటి సార్? అంటే ఏ మిషన్స్లో పాల్గొన్నారు మీరు? మిషన్స్ చెప్పే కంటే, ఎందుకంటే అది ఇంకా క్లాసిఫైడ్, అది కొన్ని రివీల్ చేయడానికి యుద్ధాలు అంటే ఇప్పుడు చెప్పాలంటే నేను సాయచిన్ గ్లేషియర్లో ఇదే యూనిట్ తోటి ఉన్నానండి. ఒక 20,000 అడుగుల పైన ఉన్న పోస్ట్ మీద 3 నెలలు ఉండడం జరిగింది. ఓకే, దానికి ఇంకో 2 శాటిలైట్ పోస్టులు ఉన్నాయి. వెళ్ళడానికి 16 రోజులు పట్టేది, తిరిగి రావడానికి 2 రోజులు పట్టేది, ఎందుకంటే మధ్యలో హాల్ట్ చేయాల్సి వచ్చేది. సో ఆ విధంగా ఎక్లెంటేజ్ చేసుకుంటా 16,000 నుంచి 21,000 ఎక్కడానికి 16 రోజులు పట్టేది. సార్, అంటే సిహెచ్ఎన్ గ్లాసియర్కి కింద నుంచి వెళ్ళడానికి ఒక 16 నుంచి 20 రోజులు పట్టేది సార్? పడుతుంది. ఓకే, అంటే మెల్లగా ఈ మంచు ఇవన్నీ కాదండి. ఏంటంటే ప్రతి 2,000 అడుగులకి మీకు ఎక్లెంటైజేషన్ లంగ్స్ అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది, గాలి పీల్చే. ఎందుకంటే పైకి వెళ్ళే కొద్ది గాలి తగ్గిపోతుంది, చలి పెరుగుతుంది. చలి పెరిగినప్పుడు మీరు చలికి కూడా అలవాటు పడాలి. ఎంత క్లోతింగ్ స్ట్రాంగ్గా ఇచ్చినా కానీ చలి ఇంకా ఉంటుందండి. అలాగే ఆక్సిజన్ అయ్యే కొద్ది లంగ్స్ని అలవాటు చేయాలి. అందుకని రూల్ ఏంటంటే ఆర్మీలో ఏం చేస్తారంటే జస్ట్ అలా లాంచ్ చేయకుండా ప్రతి 2,000 అడుగులకి 2-3 రోజులు అక్కడ ఎక్సర్సైజ్ చేయించి ఆ లంగ్స్ ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ పైకి పంపిస్తారు. ఓకే, ఎంత ట్రైనింగ్ ఉంటుందండి, ఏదో యథాలాపం కాదు. అందుకనే యుద్ధం అన్నది మన వాళ్ళు అంటారు, మొన్న పేపర్లో, టీవీస్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో చూస్తున్నాను, ఏంటి ఇంత టైం అయింది ఇంకా ఏం చేయట్లేదు. అంత ఈజీ కాదండి. మంచు కొండల్లో వీటిల్లో అయితే ఎక్కడ మీకు 9,000 పైన అయితే 11,000 వరకు మీకు వితౌట్ అక్లమటైజేషన్ వెళ్ళొచ్చాను. రిస్క్ తీసుకోవచ్చు. ఇందులో కొంతమంది లంగ్స్ బాగాలేని వాళ్ళు అక్కడ కూడా దెబ్బతింటారు. దీనిపైన వెళ్ళాల్సి ఉంటే మాత్రం ప్రతి 2,000కి 3,000కి మీరు ట్రైనింగ్ తీసుకోవాల్సిందే, 3 రోజులు ఆగాల్సిందే. తర్వాత అన్నం తినాలనిపించదు, అది దానికి కూడా అలవాటు పడాలండి. అంటే నీళ్లు తాగాలనిపించదు, దానికి కూడా అలవాటు పడాలి. టెస్టింగ్ చేస్తుంటారు సార్ ప్రతి చోట్ల. మెడికల్ టెస్ట్ కూడా అవుతుంది, మీ బీపీ టెస్ట్ అవుతుంది, వాటిని బట్టి పంపిస్తారు. ఒకవేళ ఎవరైనా సరే మధ్యలో ప్రాబ్లం వస్తే మళ్ళీ డౌన్ చేసి ఆ బీపీ రెగ్యులరైజ్ అయ్యేంత వరకు కానీ పంపించరు. ఓకే, అంటే మీరైతే ఎంత హైట్లో పనిచేశారు సార్? నేను మ్యాక్సిమం వెళ్ళింది 21,350. ఓకే, 21,350 ఫీట్. ఎన్ని నెలలు ఉన్నారు సార్ అక్కడ? 3 నెలలు. ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి సార్ అక్కడ? చుట్టూరు ఐస్, ఏం కనిపించదు. రేషన్స్ అవన్నీ కూడా అక్కడ డంప్ చేస్తారు. అంటే ఏంటంటే మెల్లమెల్లగా పోజేసినాయి.
ఓన్లీ అడ్వాంటేజ్ ఏంటంటే సాయచిన్ గ్లేషియర్లో అందరూ నిన్న కూడా ఏదో ఇంగ్లీష్ టీవీలో చూస్తున్నాను, మీకు చాక్లెట్లు దొరుకుతాయి. అన్ని రకాల చాక్లెట్లు ఉంటాయి, ఫ్రూట్ జ్యూసెస్ ఉంటాయి, కానీ తినాలనిపించదు, తాగాలనిపించదు. సార్ సిహెచ్ఎన్ గ్లాసియర్లో సాయచిన్ గ్లేషియర్లో అంటే ఆర్మీ మీకు అరేంజ్ చేస్తుంది? అరేంజ్ చేస్తుందండి. స్పెషల్ రేషన్స్ అంటారు. దీని గురించి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మనుషులకి. ఓకే. అమూల్ చాక్లెట్ దగ్గర నుంచి క్యాడ్బరీ మీకు కావాల్సిన చాక్లెట్ వస్తుంది, కానీ తినాలనిపించదు. ఓకే. ఎందుకంటే సార్ అంటే మీరు అంటే అంత హైట్లో ఉన్నారు కాబట్టి కొంత మిమ్మల్ని కాదండి, అది చాక్లెట్ ఏంటంటే ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చేస్తుంది. చిన్న మొక్క తిన్నా కానీ మీకు అన్నం అది తినాలనిపించదు, కొంచెం సూప్ తాగాలనిపిస్తుంది. 10 సార్లు టీ తాగిస్తాం, కొంచెం పంచదార ఎక్కువ వేస్తాం, ఎందుకంటే నీళ్లు తాగే బదులు ఆ టీ పట్టుకుని. అందుకనే కొంతమందికి చాలా మందికి గ్లాస్ కూడా మా వాళ్ళకి ఇలాంటి పట్టుకునే అలవాటు ఉంటుంది. అవునవును, ఇలా పట్టుకుంటారు, ఎందుకంటే అది ఆ వేడి చేతికి వెళ్తుంది అనమాట. అది అంటే ఇక్కడ నేను చాలాసార్లు విన్నాను సార్. ఇప్పుడు అక్కడ నీళ్లు బయటికి తీసినా కూడా గడ్డ కట్టేంత వాతావరణం ఉన్నప్పుడు మరి టీ ఎట్లా తయారు చేసుకుంటారు సార్? పాలు అది స్టవ్ కిరోసిన్ ఉంటుంది కదండి, కిరోసిన్ స్టవ్స్ ఉంటాయి స్పెషల్వి. అలాగే మీకు హీటింగ్ అరేంజ్మెంట్ రూమ్లో ఆ టెంట్లో కానీ ఇవ్వడానికి, లేకపోతే కేవ్లో కానీ, కొంతమంది కేవ్స్లో కూడా ఉంటారు. అటువంటి వాళ్ళకి కొన్ని కిరోసిన్ ఇది ఉంటుందండి. అది రాత్రి బౌళ్ళు నడుస్తూనే ఉంటుంది. అలా అసలు హై క్వాలిటీ నార్వే స్వీడన్ నుంచి ఇంపోర్ట్ చేసిన స్లీప్ బ్యాగ్స్ ఇవన్నీ ఉంటాయండి. అలాగే మిగతా క్లోతింగ్ కూడా ఇప్పుడు ఇండియాలో తయారవుతుందండి. అది పర్వాలేదు. ముందర స్టాండర్డ్స్ తక్కువ ఉండేవి, ఇప్పుడు స్టాండర్డ్స్ బాగానే ఉంటున్నాయి. ఓకే. అక్కడ ఎట్లా ఉండేది సార్ మీ దినచర్య? సిహెచ్ఎన్ గ్లాసియర్ 21,000 అడుగుల పైన మీరు 3 నెలలు ఉన్నారంటే ఆపరేషన్స్లో భాగంగా. అక్కడ పరిస్థితులు ఎలా ఉండేవి సార్? మీకు ఎదురైన ప్రతికూల పరిస్థితులు ఏంటి? ప్రతికూల పరిస్థితుల్లో అప్పట్లో సీజ్ ఫైర్ ఉందండి ముషరఫ్ గారి టైంలో. ఓకే. సో పెద్ద ఫైరింగ్ ఏమయ్యేది కాదు. ఫైరింగ్ అయితే మాత్రం 2-3 సార్లు వాళ్ళు ఫైర్ చేశారు. అలాగే అయిపోయినాయి. ఆర్టిషెల్లింగ్ చేశారు. అదే ఇప్పుడు ఆల్రెడీ సీజ్ ఫైర్ ఉన్న కవింపు చర్యలకు పాల్పడుతున్నారు. అవునండి. అప్పుడు ఆర్టిషెల్లింగ్ ఫస్ట్ షెల్లింగ్ సౌండ్ రానగానే అది ఎక్కడ పడిన చూడంగానే వెంటనే కేవ్లోకి వెళ్ళి ప్రొటెక్షన్ తీసుకునేవాళ్ళు. ఎక్సెప్ట్ సెంట్రీ డ్యూటీస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ అలారం ఉంటుందండి. అంటే ఎవరైనా మనుషులు పైకి ఎగబాలని బాకి చూడాలని చూస్తుంటే మిగతా టైంలో కేవ్లో ప్రొటెక్షన్ తీసుకుంటారండి ఆర్టిషియలింగ్ వచ్చేంత వరకు. ఓకే సార్. ఇప్పుడు ఈ సెంట్రీస్ ఉంటారు సార్, వాళ్ళు అయితే ఇంక మంచులోనే ఉండాల్సిందేనండి. ఓకే. అంటే వాళ్ళు దగ్గర ఒక అలారం ఉంటుందా? అలారం ఉంటుందండి దానికి. అంటే బేసికలీ తాడు కట్టుతారండి. ఆ తాడుకే ఇప్పుడు ఆ తినేసిన ఫిష్ టిన్ డబ్బాలు ఉంటాయి కదండి, దాన్ని కట్టడం, ఇలాంటి సింపుల్ అలార్మ్స్ దగ్గర నుంచి సైలెంట్ అలార్మ్స్. అంటే ఏంటంటే ఒక పెన్సిల్ బ్యాటరీ తోటి పెట్టి ఓన్లీ 1 LED లైట్ వెలిగే విధంగా, అది సైలెంట్ అలార్మ్. ఓహో. కాదు సార్, ఇప్పుడు అక్కడ సెంట్రీ మీకు అలార్మింగ్ చేయాలంటే ఏంటి సార్? అంటే ఎట్లాగా, అంటే మీకు ఇక్కడ ఒక అలారం మోగేదా ఇక్కడ? ఇలా లాగుతాడండి, తాడు లాగానే అన్నట్టుగా. ఓకే ఓకే సార్. అంటే ఎమర్జెన్సీ అయినట్టు. అంటే రకరకాలు ఉంటాయండి. ఎప్పుడైతే ఇంకా నేరే బాగా 8 దగ్గరకు వచ్చేసాడు అనుకోండి, అప్పుడు వాళ్ళకి తెలిసినా పర్వాలేదు మనం అలర్ట్ అయిపోయాను. ఒకవేళ వాళ్ళకి తెలియకుండా అలర్ట్ చేయాలనుకోండి, ఒకవేళ అంబుష్లో ఉన్నారనుకోండి, మీరే ఎవరి కోసం వెయిట్ చేయాలి, వాళ్ళ పెట్రోల్ని ఏదో అంబుష్ చేయాలనుకుంటున్నారు, అప్పుడు ఏంటంటే సైలెంట్ ఉంటుంది అనమాట. సైలెంట్ ఏంటంటే అది ఎల్ఈడి ఈ మధ్యన ఎల్ఈడీస్ ఇవన్నీ వచ్చిన తర్వాత కొంచెం ఈజీ అయిందండి. అంతకుముందు వేరే సిగ్నల్స్ ఉండేవి. వెనకాల తెల్ల రుమాలు కట్టుకుని దాని మీద ఇది చూపించడం, ఇలాంటి వేరే వేరే టెక్నిక్లు, ఇవన్నీ చాలా డీటెయిల్లో ట్రైనింగ్ ఉంటుందండి. అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లేకపోతే ఓన్లీ తాడు కడతాడండి. అంటే మీకు దారం ఉంటుంది కదా, మీ వేలికి కడతాడు. అది 3 సార్లు లాగాడంటే 3 వస్తున్నట్టు, 4 సార్లు లాగాడంటే 4 వస్తున్నట్టు. 4 సార్లు సౌండ్ వస్తే 4 వస్తుంది. సౌండ్ కాదండి, సైలెంట్ గా ఉంటే సౌండ్ రాదు. ఆ తాడు లాగుతాడు అనమాట. అంటే తాడు లాగుతున్న ఇండికేషన్ ఎవరికి ఇక్కడ అర్థం అవుతుంది సార్? ఇప్పుడు మీ చేతికి కట్టేస్తాను, ఇలా తాడు ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఆ గేట్ దగ్గర నుంచి వస్తున్నారు అనుకోండి, 3 సార్లు ఇలా అంటారు. ఓకే. మీకు ఆ వేలు 3 సార్లు కదులుతుంది. అర్థమైంది. అంటే 3 వస్తున్నారు అక్కడి నుంచి అని చెప్పాను అనమాట. ఓకే. ఎలా చేశాను. మరి అక్కడ ఫుడ్ ఏముండేది సార్ మీకు? సాయచిన్ గ్లేషియర్లో అయితే వెరైటీ ఆఫ్ ఫుడ్. ఎందుకంటే అక్కడ ఆకలి లేదండి, అక్కడ అంటే ఆకలి లేదు. తర్వాత టాయిలెట్ అంటే మామూలు సిస్టమే వేరుగా అయిపోతుంది. అందుకని మీరు కొంచెం ఎయిడ్స్ కూడా తీసుకోవాలి. అంటే అది వేరే మందులు ఉన్నాయి చూసారా, అది తీసుకోవాల్సిన అవసరం కూడా వస్తుంది ఒకసారి. ఎందుకంటే ఈవెన్ టాయిలెట్కి వెళ్ళడానికి కూడా కింద షూస్ కింద కూడా క్రాంపన్స్ వేసుకోవాలి. అంటే ఐస్ను పట్టుకునే ఇనుప ఇవి ఉంటాయి చూసారా, క్రాంపన్స్ అంటాం. అది మన గ్యాలన్ లాగా ఉంటుంది, అలా పట్టుకోవాల్సి వస్తుంది అన్నమాట. అలాగే ఐస్ యాక్స్ పట్టుకోవాల్సి వస్తుంది, కళ్ళజోడు పెట్టుకోవాల్సి వస్తుంది. కళ్ళజోడు పెట్టుకుని టాయిలెట్కి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే. సన్ రేస్, ఎందుకంటే మొత్తం రిఫ్లెక్షన్ వచ్చి మీకు కళ్ళు పాడైపోతాయి, అటువంటిది ఉంటుంది.
అంటే అక్కడ మీకు సూర్యుడి కాంతి వస్తుంది సార్, ఎండ వస్తుంది, రిఫ్లెక్షన్ అయిపోతుంది కదా, విపరీతంగా ఉంటుందండి. ఎక్కడ మీకు కిందమో -55 ఉంటుంది, తల మీదేమో మీకు షర్ట్ తీసేయాలనిపిస్తుంది. ఓకే సార్, ఓకే. ఎందుకంటే సూర్యరశ్మి మీకు అదేమంటారు ఉన్నట్టు కదా, ఓజోన్ లేయర్ ఫిల్టర్ అయిపోయింది కదండి. అవునవును. సో అంత హీట్ ఎక్కిపోతుంది. ఓకే ఓకే, కరెక్ట్. మీరు 21,000 అడుగులు ఎత్తంటే ఆటోమేటిక్గా మీకు అదే సన్ రేస్ యు ఆర్ క్లోజర్ టు సన్. ఓకే, దానివల్ల పైన ఏమో వేడి ఎక్కిపోతుంది, వేడి, కిందమో చలి, కిందేమో చలి. ఓకే ఓకే, మరి ఎట్లా సార్ మీరు ఎలా మేనేజ్ చేసేవారు? అదే ట్రైనింగ్ ఉంటుందండి, ముందర 3 months ట్రైనింగ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయండి. ఓకే, అంటే ఫుడ్ సహించేది కాదు కదా, మరి ఫుడ్ సహించేది నీరసం వస్తుంది కదా. అందుకని చెప్పి సూప్స్, ఫిష్ సూపు ఏదోటి ప్రోటీన్ డైట్ ఎలాగైనా సరే వాళ్ళకి ఇండక్ట్ చేయాలని చూస్తాం. అందుకనే ఇంకా సౌత్ ఇండియన్ ట్రూప్స్ అయితే ఏది లేకపోతే వాళ్ళకి ఈ డ్రై ఫిష్ ఏదో కొంతమందికి అలవాటైన వాళ్ళకి ఆ స్మెల్ చూడంగానే కొంచెం ఏదో తాగాలని తినాలనిపిస్తుంది. సో ఆ విధంగా ఏదోటి మోటివేట్ చేస్తాను. ఓకే, అంటే మరి అక్కడ ఈ కుక్ని కూడా, అంటే వంట మనిషిని కూడా తీసుకెళ్తాను. మరి ఆయన కూడా ఇబ్బంది కదా ఇన్ని టెస్టులు చేసుకుని. అందుకనే చాలా మంది ఎడిషనల్ పీపుల్ రిజర్వ్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. చాలా అంటే 50% రిజర్వ్స్ వరకు పెట్టుకోవాల్సి వస్తుంది ఒకసారి. ఓకే, కనీసం 30-40% రిజర్వ్స్ ఉండాలి. ఓకే, అంటే ఆ వ్యక్తి వచ్చి అక్కడ కుక్ చేసేవాడు మీకోసం? పైనుండి కింద నుంచి రాడండి, అక్కడే ఉంటాడు. అదే అంటున్నాను సార్, అక్కడే ఉంటాడు. ఓహో, మరి అక్కడ ఎట్లా ఉండేది సార్ మీ మధ్య కోఆర్డినేషన్? మీరందరూ అంటే కూర్చొని మాట్లాడుకోవటం గట్ట అలాగ ఉండేది అంతా? సాయంకాలం, ఎందుకంటే కొన్ని పోస్టులు అయితే ఎంతమంది ఉంటారంటే మిగతా వాళ్ళతో ప్రపంచంతో కట్ ఆఫ్ అనమాట. పాకిస్తాన్కి ఎదురుగుండా కూర్చుని 10 మంది. అది ఏంటంటే ఇప్పుడు మనం ఉన్న స్టూడియోలో కూడా హాఫ్ ఇంత ఏరియాలో 10 మంది పడుకోవాలి, అందులోనే ఎమ్యునిషన్, అందులోనే ఓ చివరిన టాయిలెట్, సింగిల్ టాయిలెట్, వాటర్ లేదు, ఏది లేదు, ఇలా ఉంటుందన్నమాట. మరి పైన వాటర్ ఎలా సార్? డ్రింక్ ఐస్ కరిగించుకోవాల్సి ఉంటుంది. ఓహో, ఐస్ కరిగించుకుని తాగాల్సింది, దాని నుంచి వాటర్ చేసుకుని దాని నుంచి ఇవన్నీ చేసుకున్నది. ఓకే ఓకే, అంటే అదే ఫీల్డ్. చెప్పండి, మాట్లాడండి సార్. సాయచిన్ గ్లేషియర్ అంటే ఓ సెపరేట్ లైఫ్ అండి అది. ఎందుకంటే అది అక్కడ యాక్చువల్గా పాకిస్తాన్కి మనకి ఇక్కడ వరకు మన ఏరియాని లేదండి, యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్ అంటారు. అంటే ఈ రోజు ఎవరు ఎక్కడుంటే వాళ్ళదే. ఓహో, అంటే నువ్వు నుంచున్నది అంటే భూమి నీదే. అందుకని చెప్పి చాలా అటాక్స్ అక్కడ బాగా జరుగుతూ ఉంటాయి. అందుకని చాలా అలర్ట్గా ఉండాల్సి వస్తుంది. ఓకే, ఆ తర్వాత ఏంటంటే వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ ఇది మెయింటైన్ చేయడం కోసం రాత్రి జెరికెన్స్, కిరోసిన్ వేరే పోస్టులకి పంపించడం, కనీసం అంటే ఒకవేళ నిజంగా అవసరం లేకపోయినా కానీ కావాలని పంపించడం, యాక్టివ్గా ఉంచడానికి. అర్థం సార్, అంటే కొంచెం చేయతని కూడా కాదండి, అంటే ఇప్పుడు మీకు ఫిజికల్ మూమెంట్ లేదు కదండి. అవును సార్, అవును. అందుకని చెప్పి మూమెంట్ కంపల్సరీ చేసేవాళ్ళం. ఓకే, అలాగే మిగతా ఆల్టిట్యూడ్ ఏరియాస్లో కూడా ఉంటుందండి, అంటే వేరియస్. సార్ అక్కడ పైన అంటే మరి బాగా చల్లటి వాతావరణం కదా, ఇప్పుడు 21,000 అడుగులు -55 degrees అంటే అసలు అంటే గడ్డలు కట్టే అంటారు కదా, రక్తం గడ్డలు కట్టే అంత చలి. అంటే మరి మీకు అంటే కొంచెం ఆల్కహాల్ ఇవ్వటం ఇలా కూడా ఉండేది? అట్లా లేదండి, అక్కడ సాయచిన్ గ్లేషియర్కి వెళ్తే మాత్రం ఆల్కహాల్ అస్సలు తీసుకోకూడదు. ఓకే, ఎందుకంటే సెన్సెస్ డంప్ అవుతాయి, తర్వాత ఏంటంటే బీపీ ఇవన్నీ మామూలుగా రేజ్ అవుతాయండి. అక్కడ ఆల్కహాల్ బ్యాన్ చేసేస్తాం. ఓకే, అక్కడ ఆల్కహాల్ ఏమి ఉండదు అసలు, టోటల్లీ బ్యాన్ అవుతుంది. ఓకే ఓకే సార్, ఇది ఎంత చాలా ఇంట్రెస్టింగ్గా మీరు చెప్పారు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్కి శత్రు సైన్యానికి దొరకడం వేరు, శత్రు సైన్యం మీకు దొరకడం వేరు. అంటే కేవలం ఫైరింగ్ అయినా, లేదంటే దొరికినప్పుడు ఎట్లాగా డీల్ చేస్తారు సార్ వాళ్ళతో? ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలామంది తెలియదు ఏంటంటే 1948లో జెనీవా కన్వెన్షన్స్ అని చెప్పి పెట్టారండి. అవును సార్. అవి ఎప్పటి నుంచో అంతకుముందు రూల్స్ ఉండేవి, వాటిని అన్నింటినీ కోడిఫై చేసి స్విట్జర్లాండ్ చేసింది. అందుకనే చెప్పి వాళ్ళకి రెడ్ క్రాస్ అని చెప్పి, మీరు ఇండియాలో రెడ్ క్రాస్ అని వింటారు. అవును సార్, అవును. ఆ జెనీవా కన్వెన్షన్స్ 4 ఉన్నాయండి 1948. అందులో ఏంటంటే ఒకవేళ పట్టుబడినా కానీ, అంటే ఇప్పుడు మన భారతదేశంలో మీరు కథల్లోనూ సినిమాల్లోనూ కూడా చూసే ఉంటారు, హిస్టరీలో చదవడం కాకుండా, పృథ్వీరాజ్ చౌహాన్ ఎదుటి రాజు పట్టుబడితే వాడిని రాజులనే ట్రీట్ చేసేవాడు. అలాగే ఓ సైనికుడు దొరికితే ఓ సైనికుడిలనే ట్రీట్ చేసేవాడు. అటువంటి ట్రీట్మెంటే ఇవ్వాలండి. అంటే ఇప్పుడు నేను కల్నల్ అయితే నాకు కల్నల్ ట్రీట్మెంటే రావాలి, అంటే పాకిస్తాన్లో కల్నల్ ఎలా ఉంటాడో అలాంటి ట్రీట్మెంటే రావాలి దాని రూల్ ప్రకారం. ఓకే, అలాగే పట్టుబడినప్పుడు మీరు 4 చెప్పాలండి. ఒకటి మీ నంబరు, ఒకటి మీ పేరు, ఒకటి మీ ఇదేంటిది మతం. మతం ఎందుకంటే ఎక్కడ తేడా వస్తుందంటే,
మన పహల్గాంలో చేసినట్టు ప్యాంటు విప్పి చూడడం అటువంటిది ఏది ఉండదండి. మీరు ఒక మతం చెప్పారు అంటే ఇక్కడ యాక్చువల్గా ఒక బిళ్ళ కూడా ఉంటుంది, ఫీల్డ్ బిళ్ళ. అందు మీద మీ బ్లడ్ గ్రూపు, మీ నంబరు, తర్వాత మతం ఉంటుంది. ఓకే. హెచ్ అంటే హిందూ, ఎం అంటే ముస్లిం, ఓకే, సి అంటే క్రిస్టియన్. అదేంటంటే ఒకళ్ళు ఏదైనా అవసరం వచ్చి బాడీని దహనం చేయాలంటే ఏ రీతిలో చెయ్యాలన్నది ఆ రీతికి అంత ట్రైడ్, అంత డ్రిల్స్ ఉంటాయండి రూల్స్ ప్రకారం. ఓకే. తర్వాత ఆ బిళ్ళ, తర్వాత ఇది కూడా ఉంటుందండి. ఆ బిళ్ళ ఇవన్నీ కూడా ఎప్పుడైతే శాంతి దొరికిందో అది హ్యాండ్ ఓవర్ చేయాలండి. ఇప్పుడు కార్గిల్ ఏమైందంటే అండి, పాకిస్తాన్ చాలా మంది సోల్జర్స్ని ఇలా పంపించింది, ముష్కర్లు పంపించింది, ముష్కర్ల రూపంలో పంపించింది. తర్వాత క్లెయిమ్ చేయలేదు. ఓకే. ఆ బాడీస్ని మనమే దహనం చేసామండి. మనం యాక్చువల్గా మనం కాల్చిపడేయచ్చు, అంటే కొంత ఫైర్వుడ్ పెట్టి మొత్తం అన్ని బాడీస్ని పెట్టి చేసేయచ్చు. కానీ ప్రతిదీ ఇండివిజువల్గా చంపి, అదే సారీ పాతి, గొయ్యి తీసి పాతి, వాటికి ఒక కర్ర పాతి, దాని ఫోటోలు తీసి వాళ్ళకి పంపించేవాడిని. కానీ వాళ్ళు అప్పుడు కూడా యాక్సెప్ట్ చేయలేదు. పాకిస్తాన్ ఇది ఒక చాలా దుర్భరమైన కల్చర్ అండి. సార్ మీకు అలాగా అంటే మీరు ఉంటున్నప్పుడు, అంటే మీరు ఆ ఫీల్డ్లో ఉన్నప్పుడు, ఆపరేషన్స్ ఉన్నప్పుడు అట్లాగే ఎవరైనా పట్టుబడ్డారు సార్? జవాన్లు పట్టుబడలేదండి, అంటే నాకు తెలిసి. ఒకసారి ఒక కథ విన్నాను, ఎవరో క్రాస్ చేసి వెళ్ళిపోవడం. అదే కాదంటే పక్క యూనిట్లో అయింది విన్నాను. ఆ తర్వాత అతను అటారీ బోర్డర్ నుంచి ఒక నెల రోజుల తర్వాత వెనక్కి రావడం జరిగిందండి. అప్పుడు ఏంటంటే ఫ్లాగ్ మీటింగ్ పెడతారు ఎనిమీ కమాండర్స్ మధ్యన. దానికి డెసిగ్నేటెడ్, అంటే ఎక్కడే చేయాలని లేదండి, వేరే ప్రాంతంలో హయ్యర్ హెడ్ క్వార్టర్స్ నుంచి డెసిగ్నేట్ అవుతుంది, ఫలానా చోట మాట్లాడు, ఇతను మీ సైడ్కి పొరపాటున వచ్చేసాడు, అటువంటిది. ఓకే. మరి ఇప్పుడు సిహెచ్ఎన్ గ్లాసియర్ అంటే ఇంకా చాలా ఎత్తులో ఉన్నది కదా, ఎట్లా సార్ కమ్యూనికేషన్? ఫర్ ఎగ్జాంపుల్కి పాకిస్తాన్ సైనికులు మీకు ఒకరు దొరికారు, మీరు ఎట్లా కమ్యూనికేట్ చేస్తారు? సిహెచ్ఎన్ గ్లేషియర్లో అయితే ఒకటి దొరికే అవకాశం లేదులేండి. ఎందుకంటే అక్కడ ఎంత అంటే అక్కడ క్రివాసెస్ ఎన్ని ఉన్నాయంటే మీరు అందులో పడితే బాడీ కూడా తీయలేరు, చాలా బాడీస్ దొరకలేదులేండి, అది కూడా ఉంది. ఓకే. అందుకని చెప్పి ప్రతి వాళ్ళు తాడు కట్టుకుని వెళ్తారు, ఎవరైతే కదులుతున్నారో తాడు కట్టుకుని వెళ్తారు. కేవలం ఫైనల్ లాస్ట్ లెగ్ యుద్ధంలో అటువంటిదప్పుడు తాడు లేకుండా వెళ్ళొచ్చు. కానీ ఒకవేళ దొరికారు అనుకోండి, అప్పుడు కూడా ఫ్లాగ్ మీటింగ్ అడగచ్చు, డెసిగ్నేటెడ్ పాయింట్ ఎక్కడ ఎలాగ వెళ్ళాలి అన్నది. అంటే రూల్స్ వైలేట్ చేసేసి ఎప్పుడైనా మన భారత సైనికులను పాకిస్తాన్ చంపేయటం అలాగే ఏమైనా చేసిందా? పట్టుబడి 1971 వార్లో మనకున్న 150 మంది ప్రిజనర్స్ ఆఫ్ వార్ వెనక్కి ఇవ్వలేదండి. ఇది జెనీవా కన్వెన్షన్స్ పాకిస్తాన్ బిలీవ్ చేయదు, మనం బిలీవ్ చేస్తామని. మనం ఎప్పుడు గౌరవంగా, ఆఖరికి నేను ఇంకోటి చెప్తానండి, టెర్రరిస్టులను చంపడం జరిగింది. అవును. చనిపోయిన తర్వాత నాకు మన హిందూ కల్చర్ ప్రకారం వాడి దేవుడే. ఓకే సార్. అందుకని సెల్యూట్ చేసేవాళ్ళం. ఓహో, టెర్రరిస్టులు కూడా. ఓకే. చనిపోయిన తర్వాత దేవుడే. ఓకే సార్. ఇప్పుడు కూడా సార్, ఇప్పుడు కూడా సార్ ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సార్. అంటే ఇండియన్ ఆర్మీ ఇప్పుడు టెర్రరిస్టులని చంపింది. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న చంపారు అనుకోండి షోపియాన్ జిల్లాలో, చనిపోయిన తర్వాత మనం సెల్యూట్ చేస్తాం సార్. ఎందుకు? ఇప్పుడు వాడు వాద్యంతో ఉన్నవాడు, వాడిని చంపిన తర్వాత మనం ఎందుకు సార్ సెల్యూట్ చేయాలి? సార్ మన హిందూ కల్చర్ ప్రకారం ఈ జన్మలో వాడు ఆ పని చేశాడు. ఓకే. కానీ అన్ని ఇదేంటిది అల్టిమేట్లీ మన కల్చర్ ఏంటంటే వేదాంత, వాడు నేను ఓటే, వసుదైవ కుటుంబం. ఓకే. అందుకని చెప్పి చనిపోయిన తర్వాత వాడు దేవుడి కింద లెక్క. ఓకే. అందుకని చెప్పి పాతి పెట్టేటప్పుడు, పాతి పెట్టేసి మట్టి వేస్తున్నప్పుడు నేను సెల్యూట్ చేయడం జరిగింది. ఓకే. టెర్రరిస్టులు కూడా, హార్డ్ కోర్ ఆఫ్ఘనిస్తాన్ టెర్రరిస్టులను కూడా చేయడం జరిగింది. ఓకే. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సార్. అంటే అక్కడ అంటే ఇదేనండి మన కల్చర్. చాలా మందికి తెలియదు ప్రపంచంలో మనకున్న ఈ బ్యూటిఫుల్ కల్చరు. అవును. ఎవరికి తెలియదు. ఇప్పుడు మన సిద్ధాంతం ప్రకారం కొన్ని చోట్ల దీనిలో చెక్కలు దొరకపోవచ్చు, వాడిని అలా వదిలేయచ్చు, లేకపోతే నదిలో పడేయచ్చు. అవును. కాదు, మన గొయ్యి తవ్వి పూడ్చి వాడికి ఉన్న బ్యాడ్జ్ అది తీసి, అంటే ఫలానా ఒకవేళ ఈ రోజుల్లో ఫోటోలు వచ్చినాయి, అవును, ఆ ఫోటోలు తీసి ఇవన్నీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తామని. అవును. ఒకవేళ ఏదైనా సరుకులు ఉంటే అది ఒక మూట కూడా కడతారు. ఓకే. మూట కూడా కట్టి మేము పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అలా చేస్తారు. అంటే ఆర్మీలో మతపరంగా చేయటము, ఆచారాలు పాటించడం అనేది అంత పకడ్బందీగా ఉంటుంది అంటే మన కల్చర్లో ఉందండి. అదే అంటున్నా సార్. అది అందరూ ఆశ్చర్యం. అసలు నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, ఎంత ఆశ్చర్యం. మీకు 2 బిళ్ళలు ఉంటాయండి. యుద్ధానికి వెళ్తున్నప్పుడు 2 బిళ్ళలు వేస్తారు. ఒకటి సర్క్యులర్గా ఉంటుంది, ఒకటి ఓవల్ ఉంటుంది. ఓకే. ఓవల్ అన్నది ఇక్కడ వాచ్లా కడతాం, సర్క్యులర్ అన్నది మెల్ల గొలుసులాగా వేసుకుంటాం తాడుతోటి, అంటే మామూలు గొలుసు ఉండదు. ఓకే.
అందరి మీద 3 మీ పేరు, మీ నంబరు, మీ ర్యాంకు, తర్వాత మీ మొత్తం ఇంతే ఉంటాయి. ఓకే, 4 ఉంటాయి. 4 ఉంటాయి. దానికి తగ్గట్టుగానే మనం ఒకవేళ ఎవరిదైనా బాడీ దొరికింది అనుకోండి, ఇప్పుడు యుద్ధంలో ఒకవేళ బంకర్ క్యాప్చర్ చేసిన తర్వాత బాడీ దొరికింది అనుకోండి, ఇప్పుడు ఆ బాడీ దొరికినప్పుడు వెంటనే వాడి బిళ్ళ చూస్తాం. ఓకే ఇది పేరు ఇదంతా వెంటనే చెప్తాం. మీరు బాడీ తీసుకెళ్ళిపోతారంటే హ్యాండ్ ఓవర్ చేసేస్తాం. దానికి మళ్ళీ వైట్ ఫ్లాగ్ చూపించి మళ్ళీ ట్రూస్ అంటే ఇప్పుడు సీజ్ ఫైర్ ఎలాగైందో ఆ టెంపరీ సీజ్ ఫైర్ అవుతుంది అనమాట, అక్కడ హ్యాండ్ ఓవర్ చేసేస్తాం. ఓకే అంటే సార్, అంటే ఇప్పుడు మీకు ఎదురెదురు ఇప్పుడు ఎల్ఓసి ఇవన్నీ ఉన్నాయి, కొన్ని పోస్టుల్లో ఎదురెదురుగానే మీకు శత్రువు కనిపిస్తుంటాడు, అంటే కాల్పులు ఆపాలంటే వైట్ ఫ్లాగ్ చూపించాలా? వైట్ ఫ్లాగ్ చూపించాలి. వైట్ ఫ్లాగ్ చూపిస్తే ఖచ్చితంగా వాళ్ళు వైట్ ఫ్లాగ్ అగ్రీ చేయాలండి. ఇది యూనివర్సల్ రూల్. యూనివర్సల్ రూల్. ఓహో, అలాంటి సందర్భం ఇప్పుడు ఎదురైంది సార్? వాళ్ళు చాలాసార్లు చేశారు. ఇదిగో మొన్న చేసింది అదే కదండి, వైట్ ఫ్లాగ్ చూపించారంట. మా పార్లెన్స్లో వైట్ ఫ్లాగ్ చూపించారు వాళ్ళు చూపించారు అంటే చేయొద్దు అని, మీరు కూడా ఆటోమేటిక్గా ఆగిపోతారు జనరల్గా. అంటే ఇప్పుడు వైట్ ఫ్లాగ్ చూపిస్తారు కదా సార్, అది ఎంతసేపు సార్ దానికి వ్యాలిడిటీ? ఎంతసేపు మీరు కాల్పులు జరపకుండా ఆగొచ్చు ఆ వైట్ ఫ్లాగ్ చూపించిన తర్వాత? దాని తర్వాత ఏదో కమ్యూనికేషన్ చేస్తాడు కదండి, అరుస్తాడు, ఏదో చేస్తాడు, సైన్ చూపిస్తాడు. ఒక్కోసారి ఏంటంటే మా డెడ్ బాడీ అక్కడ పడి ఉంది, మేము వెనక్కి తీసుకుంటాం అని చెప్తాడు. ఇప్పుడు వైట్ ఫ్లాగ్ మీరు చూపించారు సార్, మన ఇండియా వాళ్ళు చూపించలేదు, లేదంటే వాళ్ళు వైట్ ఫ్లాగ్కి రెస్పెక్ట్ ఇవ్వకుండా వాళ్ళు కాల్పులు జరుపుతూనే ఉన్నారు, మరి అప్పుడు మనం కూడా దానికి ప్రతీకార చర్యగా మనం కూడా ఏదో చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫ్లాగ్ మీటింగ్లో చెప్తాం క్లియర్గా, మీరు వైట్ ఫ్లాగ్ని యాక్సెప్ట్ చేయట్లేదు. అదే 1971 వార్లో 150 పైగా ప్రిజనర్స్ ఆఫ్ వార్ హ్యాండ్ ఓవర్ చేయలేదు. అందులో ఎయిర్ ఫోర్స్ పైలట్స్ ఎక్కువ ఉన్నారు. ఓకే, వాళ్ళంతా సార్ మరి మనం నెంబర్ ఆఫ్ థౌజండ్స్లో ఇచ్చేసాం కదా సార్, 93,000 మనం ఇచ్చేసామండి. అదే సార్, నాకు మనం 93,000 మంది పాకిస్తాన్ సైనికులు మనకు పట్టుబడితే మనం తిరిగి ఇచ్చేసేటప్పుడు మన సైనికులు 150 మంది వాళ్ళు ఉంచేయటం ఎందుకు సార్? మన కల్చర్లో ఏమొచ్చిందంటే మనం ఎప్పుడు ఎక్కువ ఇస్తాం, తక్కువ తీసుకుంటాం. అది అడగడం కూడా మర్చిపోయారు మన వాళ్ళు. గౌరవంగా ఇచ్చేస్తారు అనుకున్నాం, వాడు ఇవ్వలేదని. ఆ తర్వాత ఇప్పటివరకు ఇవ్వలేదు సార్? ఇవ్వలేదండి, అసలు ఒప్పుకోవట్లేదు, మా దగ్గర ఉన్నారని కూడా ఒప్పుకోవట్లేదు. కాకపోతే మధ్యలో ఏవో లీక్ అయిన ఇన్ఫర్మేషన్స్ థర్డ్ పార్టీ ద్వారా, లేకపోతే అక్కడ అదే జైల్లో ఉండి వేరేవాడు ఎవరో మన ఇండియన్ మత్స్యకారులు వీళ్ళు పట్టుబడతారు కదా, అప్పుడు పొరపాటుని వేరే జైల్లో ఉన్నవాళ్ళు అక్కడ నుంచి కబుర్లు వచ్చినాయి చూస్తే చాలా మంది వెరిఫికేషన్స్ అయినాయండి. కానీ వాళ్ళు ఎప్పుడూ ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు చాలా మంది చనిపోయే ఉంటారు, కొంతమంది మరి ఎలా ఉన్నారో తెలియదండి. రైట్ సార్, ఇదంతా ఫీల్డ్ లెవెల్లో ఎదురయ్యే పరిస్థితి. అందుకని ఎప్పుడు జెనీవా కన్వెన్షన్స్ వయలేట్ చేస్తుందండి పాకిస్తాన్, చాలా బ్యాడ్ దేశం. ఎస్ సార్. సార్, ఇప్పుడు మీరు సిహెచ్ఎన్ గ్లాసియర్కి వీటన్నిటికి వెళ్ళేటప్పుడు ప్లాన్డ్గా మేము కొంత ఒక వంట మనిషి ఇలా వస్తారు, మాకు అంత డైరెక్షన్ ఇదంతా ఉంటుందని చెప్తున్నారు. అంటే కొందరు కేవలం బ్యాగ్స్ పెట్టుకొని మొత్తం అన్ని రకాల సామాగ్రి అంతా పెట్టుకొని కొన్ని ఆపరేషన్స్కి వెళ్తారు. మరి వాళ్ళు ఎట్లా సార్ ఫారెస్ట్స్లోనో తర్వాత ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర వాటి దగ్గర అంటే వాళ్ళు ఓన్గా మళ్ళీ కుక్ చేసుకుంటారా? వాళ్ళకి ఎదురయ్యే పరిస్థితులు ఏంటి? అన్నిటికీ కుక్ దొరకడండి. అప్పుడు ఏం చేస్తారంటే జనరల్గా కిచిడి మనమే వంట చేసేసుకుంటారు, అంటే స్వయం పాకం అనుకోండి. ఈ అంబుష్ ఇదంతా అంటే అక్కడ కట్టెలు ఏదోటి జంగిల్లో అయితే ఒకవేళ ఉంటే అది చేసేసుకుంటాం. ఈ మధ్యన ఇప్పుడు మరి సియాచిన్ గ్లేషియర్కి ఇటుకి డిఆర్డిఓ ఏం చేసిందంటే ఒక స్పెషల్ ప్యాకేజ్ ఒకటి తయారు చేసింది. కొన్ని ఇప్పుడు కమర్షియల్గా కూడా సతీష్ రెడ్డి గారు ఉన్నారు కదా సార్, డిఆర్డిఓ మాజీ చీఫ్, నేను కరెక్ట్గా ఒక 2 నెలల కింద ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ విషయం చెప్పారు. వాళ్ళు ఏంటంటే ప్రిపేర్డ్ పరోటాస్, ఇంకా కొంచెం ఉప్మా, కొంచెం బిర్యానీ, అదే పులావ్, బిర్యానీ కాదు, ఓకే, ఇలాంటివి కూడా చేసి ప్రీ ప్యాక్డ్ వస్తున్నాయండి. వాటికి ఏంటంటే చిన్న కర్పూరం బిళ్ళ కూడా ఎక్స్ట్రా వస్తుంది, ఒక చిన్న స్టాండ్ వస్తుంది. ఆ స్టాండ్ లో కర్పూరం బిళ్ళ పెట్టి వెలిగిస్తే అది హీట్ ఎక్కిపోయి వేడిగా తయారవుతుంది. కానీ ఇదేంటంటే షార్ట్ టర్మ్ మెజర్, మీరు బయటకు వెళ్ళినప్పుడు లేదంటే ఇంకా వండుకోవాల్సిందేనా? వండుకోవాల్సి వస్తుంది. అందుకనే చాలా మంది కుకింగ్ వచ్చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళు పీస్ టైంలో ఏమవుతుందంటే మంచి భోజనం తయారు చేసుకోవడానికి మరి గవర్నమెంట్ ఇచ్చిన మనిషి అయితే ఒక కుక్కే ఉంటాడు, వాడికి హెల్ప్ చేయడానికి, కూరలు కట్ చేయడానికి. జనరల్గా ఏంటంటే రొటేషన్లో మనుషులు రొటేట్ చేస్తాం. సో ఆ విధంగా జనరల్గా అందరికీ కుకింగ్ అలవాటు వచ్చేస్తుంది ఎంతో కొంత, అంటే ఏది లేకపోతే కిచిడి అన్నా సరే. అలాగే ఆఫీసర్స్కి కూడా ట్రైనింగ్ ఉంటుందండి. ఆఖరికి ఇంతకీ ఏంటంటే కమాండో కోర్స్ ఇవన్నీ చేసినప్పుడు మీకు అడవిలో జంతువులను ఎలా పట్టుకోవాలి, ఇంక్లూడింగ్ పావును పట్టుకుని కూడా. అక్కడికి రాబోతున్నాను, మీరు ఆ సబ్జెక్ట్ ఆల్రెడీ రేజ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు అడవిలో వెళ్తున్నప్పుడు లేదంటే సరిహద్దుల్లో గట్రా తిరుగుతున్నప్పుడు ఈ జంతువులు అటాక్ చేయొచ్చు. మెయిన్ పాముల నుంచి ఎక్కువగా సమస్య ఉంటుంది.
వాటికి ఎట్లా డీల్ చేయాలనే దాని మీద కూడా మీకు ట్రైనింగ్ ఉంటుందండి. టోర్నికే ఎలా కట్ చేయాలి, ఎక్కడ బ్లీడింగ్ చేసినప్పుడు ఎలా కట్ చేయాలి, ఓకే, తర్వాత ఎలాగా దాన్ని డిస్ఇన్ఫెక్ట్ చేయాలి, ఇంకా అందుకనే నోరు లేకపోతే అంటే నోట్లో అల్సర్స్ లేకపోతే ఎలా పాయిజన్ పీల్చగలగాలి, ఇటువంటి అంటే చాలా రేర్గా అకేషన్లు జరుగుతాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం బతికి ఉన్నారు ఒక జనరల్ అయాన్ కార్డోజో, ఆయన పేరు, ఈయన ఉన్నారు, ఢిల్లీలో ఉంటున్నారు, అప్పుడప్పుడు టీవీ షోస్లో వస్తారు ఆయన. ఆయన అయితే మైన్ ఫీల్డ్లో కాలిపోతే తానే కట్ చేసేసుకున్నాడు, అబ్బా లూజ్గా ఉంటాయి ఓహో, కట్ చేసేసుకున్నాడు. అదే గోర్ఖా కత్తి తీసుకుని దాన్ని కుక్రీ అంటారు, ఆ కుక్రీ తీసుకుని తను కట్ చేసేసుకున్నాడు. ఓకే, అటువంటి పనులు కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు పాము కానీ అలాంటివి ఏమైనా విషర్పాలు కరిస్తే వెంట మనకు మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి అంతే కదా సార్? అంతేనండి. ఓహో, ట్రైనింగ్ యాక్చువల్గా అంతకుముందు పాతకాలం క్యాప్స్లో 2 చిల్లులు గాలికి 2 చిల్లులు ఉంటాయి, గుర్తుందో లేదా? గాడిగా మీకు నార్మల్ క్యాప్లో కూడా మీరు మేము ఎఫ్ఎస్ క్యాప్ అంటాం, ఫీల్డ్ సర్వీస్ క్యాప్ అంటాం, అటువంటిది మీరు మామూలుగా బేస్బాల్ క్యాప్ అంటారు కదా, దానికి కూడా ఎక్కడో 2 సైడ్ని 2 చిల్లులు ఉంటాయి, ఇప్పుడు కూడా ఉంటాయి సార్, గాలి కోసం. అవునవును. దాన్ని యాక్చువల్గా ఏంటంటే అందులో మేము యాక్చువల్గా ఏంటంటే సైడ్ ఉండాలి, అందులో ఏంటంటే చిన్న మొక్కలు 2 పుల్ల మొక్కలు తాడుతోటి అంటే మంచి మొలతాడు లాంటి తాడుతోటి కట్టేసి రెడీగా టోర్నికే అంటే ఏంటంటే పాము కాట్ అయితే ఇలా పెట్టుకోవాలని, అది రెడీగా ఉంటుందండి. అలాగే ఒక బ్లేడ్ కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది బాడీలో. అంతకుముందు టోపీలో ఇలా స్లిట్స్ వచ్చాయి, ఆ స్లిట్స్ లో ఒక బ్లేడ్ కూడా కాటేసిన ప్రాంతాన్ని కట్ చేసుకోవాలా? కాదండి, ఇప్పుడు అది వేరే మెడికల్ ప్రొసీజర్ అండి. టోర్నికే అంటారు. టోర్నికే ప్రొసీజర్లో ఏంటంటే అండి 2 ఇంచుల పైన అది తాడు కట్టేసి బ్లడ్ సర్క్యులేషన్ ఆఫ్ చేసేయాలండి అక్కడ, అంటే ఆ పాయిజన్ లోపలికి స్ప్రెడ్ అవ్వకుండా. దాని తర్వాత ఆ బ్లేడ్ తోటి అక్కడ స్క్రేప్ చేసి ఎవరో ఒకళ్ళు బ్లడ్ సక్ చేసేయాలండి, అంటే ఆ పాయిజన్ సక్ చేసేయాలి ప్రిఫరబుల్లీ. అప్పుడు దాని తర్వాత క్లీన్ చేయాలన్నమాట. దాని తర్వాత ఈ లోపల మెడికల్ ఎయిడ్ దొరికితే తర్వాత అలాగే ఫస్ట్ ఎయిడ్ కిట్ అని ఒక మీకు స్ప్లింటర్ ఇంజరీకి కూడా స్ట్రాంగ్ బ్యాండేజ్ కిట్ అంటే స్టెరిలైజ్ అయింది ఉంటుందండి, మీకు FFD అంటారు దాన్ని, ఫీల్డ్ ఫస్ట్ ఎయిడ్ కిట్ అనమాట. అది మీకు బ్యాండేజ్ చేయడం ఇదంతా అది కూడా నేర్పుతారు. ఎస్ సార్. సార్ ఇప్పుడు ఇంకా ఫీల్డ్ లెవెల్ అన్నీ కొన్ని ఇంట్రెస్టింగ్ అంశాలు మాట్లాడుకున్నాం మనం. ఇప్పుడు మీ రెజిమెంట్స్, మీ ఆఫీస్, తర్వాత మీరు అందరూ ఉంటాయి కదా ఈ బెటాలియన్స్ అందరూ ఉండేవి, బ్యారెక్స్. ఈ బ్యారెక్స్లో ఎట్లా ఉంటుంది సార్? అంటే బ్యారెక్స్లో చాలా కఠినమైన సెక్షన్ ఉంటుంది అని ఇట్లాగా అంటుంటారు. అసలు మార్నింగ్ ఏ టైంకి లెగవాలి, ఎట్లా ఉంటాయి ఆపరేషన్స్? అంటే ఇప్పుడు హైదరాబాద్ లాంటి పీ స్టేషన్ తీసుకుందాం, రెవెల్లీ అంటారు మార్నింగ్. అప్పుడు ఆ టైంలో యూనిట్లో సెంటర్లో ఒక బీగుల్ మోయిస్తారండి, అది వస్తుంది మీకు బీగుల్ సౌండ్స్. ఈ మధ్యన నిన్న బీహారీ అది ఎక్కడో వేరే సౌండ్స్ వినిపించిన వేరే ట్యూన్స్, అటువంటి బీగుల్ వాయిస్తారండి. అంటే బీగుల్ అంటే ఏంటి సార్? ఒక రకమైన వాయిద్యం. జనరల్ గా మన ఇండియన్ వాయిద్యం కాదు, అది అమెరికన్ది, సారీ బ్రిటిష్ది. ఏ టైంకి సార్? తెల్లవారుజామున ఏ టైంకి? అది యూనిట్ డిసైడ్ చేస్తుందండి. అంటే ఇప్పుడు మీరు మణిపూర్ వెళ్ళారు అనుకోండి, ఇక్కడ మన 6:30 మనకి అక్కడ 6:30 అయిపోతుంది, ఇక్కడ 5 అయినా కానీ గంటన్నర తేడా వస్తుంది. సో అక్కడ సూర్యోదయం బట్టి డిసైడ్ చేస్తారండి. దానికి యూనిట్ పార్ట్ 1 ఆర్డర్స్ అంటే వేరే డ్రిల్స్ ఉంటాయండి, పార్ట్ 1 ఆర్డర్స్ అంటారు, ఇదంతా పబ్లిష్ అవుద్దండి. ఆ బ్యూగుల్ టైము రెవెల్లీ టైం అంటారు. ఆ టైంలో లేచిన తర్వాత వీళ్ళు మొత్తం అన్ని తీసుకుని పీటీకి జనరల్గా ఫిజికల్ ఫిట్నెస్ ఎష్యూరెన్స్ ఉంటుంది డైలీ. ఏ టైంకి అది అటెండ్ అవ్వాలి సార్? అదే టైం ఏరియాని బట్టి ఉంటుంది చెప్పాను కదా. అది ఎంతసేపు ఉంటుంది సార్? అది జనరల్గా 40 minutes మినిమం ఉంటుంది. అంటే డిపెండింగ్ అపాన్ ఫీల్డ్ ఏరియాలో అయితే తక్కువ టైం ఉంటుంది, పీస్ ఏరియాలో అయితే 1 hour 1.5 hour కూడా ఉండొచ్చు. తర్వాత మంత్లీ ఇక్కడ పీస్ ఏరియాలో అయితే బ్యాటిల్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అని మంత్లీ ఒకటి ఉంటుంది. ఇక్కడ అంటే లోడ్ తీసుకుని పరిగెత్తాల్సి ఉంటుంది 5 kilometers. తర్వాత అటువంటి 4 టెస్టులు ఉంటాయి. అలాగే ఫిజికల్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని ఉంటుంది, అంటే మామూలు యూనిఫామ్ అది వెపన్స్ లేకుండా నార్మల్ పీటీ డ్రెస్. ఈ మధ్యన ట్రాక్ సూట్స్ అలవాటు అయినాయి అండి అందరికీ. ఆ ట్రాక్ సూట్లోనే మన బాడీ టెస్టింగ్ అవుతుందండి, జంప్ చేయడం ఇవన్నీ. అంటే ఇంకెలాంటి టెస్టులు జరుగుతాయి సార్ మీ బ్యారెక్స్లో? తర్వాత ఏంటంటే బెడ్ లేఅవుట్ కూడా ఉంటుందండి. లేకపోతే ఏముంది, లేజీ పీపుల్ అయితే ఎలా ఉన్నది చిందరవందరగానే ఉంటుంది. అందుకని చెప్పి దాన్ని కరెక్ట్గా ఎలా పెట్టాలి అంటే పిల్లో ఎక్కడ ఉండాలి, బెడ్షీట్ ఎక్కడ ఉండాలి, బెడ్షీట్కి టేపుని రెడీగా. అంటే ఇప్పుడు దీనికి ఇంకో కారణం ఉందండి, ఇప్పుడు యుద్ధానికి ఎప్పుడు రెడీగా ఉండాలి కదా. ఫీల్డ్ ఏరియాలో అయితే సెకండ్స్లో మినిట్స్లో తయారైపోవాలి. అవును. పీస్లో అయినా సరే 2 గంటల్లో మొబిలైజేషన్ అయిపోవాలి. అందుకని చెప్పి సాక్స్ ఎలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి, మెస్టిన్ ఎలా నీట్గా ఉండాలి,
ఆడు కడిగాడా లేదా, కరెక్ట్గా నీట్గా పెట్టాడా, దానికి లేఅవుట్ చార్ట్ ఒకటి ఉంటుందండి. మీకు ఎన్సీసీలో చూసుంటే అది ఒక విజిలెన్స్ ఉంటుంది. విజిలెన్స్ ఉంటుంది. ఓకే, అలా చేసి పెట్టాలండి. ఓకే సార్. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే నార్మల్గానే ఇస్తారు సార్? నార్మల్గానే ఇస్తారండి. అంటే పూరి కానీ పరోటా కానీ, తర్వాత చపాతీ కాదులేండి. ఒకవేళ కొంతమందికి జనరల్గా ట్రూప్స్కి బ్రెడ్ అంటే ఇష్టం ఉండదండి. కానీ ఈ మధ్యన కొన్ని చోట్ల బ్రెడ్ కూడా కొంచెం ప్రొవిజన్ చేశారు. అంటే దాన్ని బ్రెడ్ని స్నాక్స్ కింద అలా వాడడానికి కూడా. ఒక్కోసారి ఏంటంటే ఇప్పుడు పెట్రోలింగ్కి వెళ్తున్నప్పుడు చపాతీలు ఇవన్నీ తీసుకుని వెళ్ళడం, దానిలో కూడా కొన్ని కారణాలు స్మెల్ వస్తుంది. ఇప్పుడు పరోటాలు అనుకోండి, మీరు పచ్చడి తింటుంటే దూరంగా టెర్రరిస్టులు పట్టుకోగలుగుతారు స్మెల్. ఓకే, ఓహో. అందుకని చెప్పి స్మెల్ అనేవి ఉండాలి. అందుకని చెప్పి బ్రెడ్ జామ్ అయితే స్మెల్ జనరల్గా స్మెల్ తక్కువ ఉంటుంది. అటువంటివి కూడా వాడే, అంటే ప్రతిదానికి ఇంత చాలా ప్రతిదీ అంటే ఆలోచించి చేసే విధానం అండి. గవర్నమెంట్ ప్రతిదీ జవాన్కి ఇంత స్కేల్ అని ఉంటుందండి, అంటే రేషన్స్ ఎలాగ ఇవ్వాలని. అందులోనే మనం యూనిట్లో అడ్జస్ట్ చేసుకుంటే చేస్తాం. ఓకే. ఒకవేళ స్పెషల్గా గ్లేషియర్ ఇటువంటి చోట్ల వాళ్ళు అడ్జస్ట్ చేస్తారు, నేను వాళ్ళే స్కేల్ మారుస్తారు. సార్ ఇప్పుడు ఈ బ్యారెక్స్లో మార్నింగ్ మీకు బ్రేక్ఫాస్ట్ ఇట్లా పెడతారు, పెట్టిన తర్వాత ట్రైనింగ్ ఉంటుందండి. ఓహో. ఫైరింగ్ ప్రాక్టీస్ కానీ, తర్వాత వేరే అన్ని రిహార్సల్స్ కానీ, లేకపోతే ఏరియా మెయింటెనెన్స్ కానీ, వెపన్ మెయింటెనెన్స్ కానీ, ఇటువంటి ఏదోటి అంటే వారానికి ఒకసారి వెపన్ మెయింటెనెన్స్ డ్రిల్ అవుతుంది. అందరూ సెంటర్లో కూర్చుని ప్రతి వాళ్ళ వెపన్స్ క్లీన్ చేసుకుంటారు. అలాగే క్యాడర్స్ అంటారండి. ఇప్పుడు మా డ్రైవర్స్ ఉంటారు, ఆ డ్రైవర్స్ కూడా కొత్త డ్రైవర్స్ని తీసుకుని ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదే జవాన్స్కి ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది, వాళ్ళకి ఆ ట్రైనింగ్ నడుస్తుంది. అలాగే మోటార్స్ ట్రైనింగ్ అవుతుందండి. ఇంకా వేరే వెపన్ మీద అవుతుందండి. ఏది లేకపోతే జనరల్గా సివిల్ అనుకుంటారు, వీళ్ళు గడ్డి చేస్తున్నారు ఈవినింగ్, వీళ్ళు ఏదో గోతులు తవ్వుతున్నారు అనుకుంటారు, మీరు అదే చూస్తారు. హైదరాబాద్ లో ఉన్నాయి ఏరియా మెయింటెనెన్స్ క్లీనింగ్, హైదరాబాద్ లో బ్యారెక్స్ ఉన్నాయి, అంటే ఇంకా ఆర్మీ వాళ్ళు చేస్తుండడం కాబట్టి మనం లాంగ్ లో ఒకసారి చూస్తుంటాం. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు యూనిట్ ఎప్పుడైనా, ఇప్పుడు మీరు సివిల్ చూడండి, కొన్ని ఏరియాస్ యూనివర్సిటీస్ ఇవన్నీ చూడండి ఎంత డర్టీగా ఉంటాయో, నీట్నెస్ ఉండదు. అదే మీరు ఆర్మీ యూనిట్కి వచ్చేసరికి మెరుస్తూ ఉంటాయి అన్ని చోట్ల, రంగులు వేసి పర్ఫెక్ట్ వైట్ అండ్ రెడ్ కలర్, ఇదంతా చెట్లు ఏదో అన్ని చుట్టూరు గోతులు తవ్వి దానికి వాటరింగ్ చేసే సిస్టమ్స్కి అన్ని ఇవి ఉంటాయి. అది ఎందుకంటే దానివల్ల ఫిజికల్ ఫిట్నెస్ పెరుగుతుందండి. దాని తర్వాత ఏంటంటే ట్రైనింగే కాకుండా ఓన్లీ ట్రైనింగ్ పెడితే వాడికి ఇంట్రెస్ట్ పోతుందండి. ఎంతకాలం మీకు కూడా మన అందరికీ స్కూల్కి వెళ్ళడం ఇష్టం ఉండదండి, ఇంటికి పరిగెత్తడం ఇష్టం ఉంటుంది. సో అలా మెయింటైన్ చేసుకుంటాం. నీట్ ఎన్విరాన్మెంట్, హైజీన్ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు వాడికి కూడా తెలిసి వస్తుంది. మీకు ఎంతకీ ఇంకోటి చెప్తాను, ఇదే డ్రిల్లు ఒక అతను వాళ్ళ ఊరికి వెళ్ళి రావల్గాం అన్న విలేజ్ని ఇంప్రూవ్ చేసి ఆయన నేషనల్ లీడర్ అయిపోయాడండి. ఎస్ సార్. ఎవరో చెప్పండి సార్ మీరే. ఒక హింట్ ఇస్తాను, కేజ్రీవాల్ గారు గురు అన్నా హజారే. ఓకే. ఆయన నాయక్గానే రిటైర్ అయ్యాడు. ఓహో. ఏ పనులు ఊళ్ళో చేయించాడు. నాయక్ అంటే జవాన్ తర్వాత ఇంకో 2 ప్రమోషన్లు అంతేనే. డ్రైవర్ ఆయన. ఓకే. ఏసీలో డ్రైవర్. ఓకే. ఆర్మీలో నేర్చుకున్నాన్ని వాళ్ళ ఊర్లో చేయించాడు అంతే. ఓహో, గ్రేట్ సార్. ఆ ఊరు డెవలప్ అయ్యి ఆయన అన్నా హజారే కింద పేరు వచ్చారు. ఓకే. సరే మధ్యాహ్నం లంచ్ ఏమిస్తారు సార్? సేమ్ ఫుడ్, రైస్ కానీ చపాతీలు కానీ కాంబినేషన్ కానీ, సబ్జీ, మటన్, చికెన్ కానీ ఇలాంటివి ఏదో ఒకటి ఉంటుందండి. అంటే నాన్ వెజ్ రోజు ఉంటుంది సార్ అందుబాటులో? రోజు ఉండాలని లేదండి. అంటే ఇది ఒక అంటే మన ఆంధ్రాలో ఇది ఒక జనరల్ ఫీలింగ్, అంటే ఆర్మీ వాళ్ళు అంటే ఓన్లీ మటన్ చికెన్ తినేస్తారు, తర్వాత వాళ్ళకి ఫ్రీ పాస్. ఆంధ్రాలోనే కాదు సార్, చాలా మంది ఫీలింగ్ కూడా అదే. అంటే ఏంటంటే ఆర్మీ క్యాంటీన్స్ లో అద్భుతంగా పెడతారు, మొత్తం మటన్ చికెన్ అన్ని దృఢంగా, ఎందుకంటే వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండాలి కాబట్టి. ఒకటి ఉందండి, మంచిగా ఆల్కహాల్ ఇస్తారు ఇట్లా అంటారు. ఆల్కహాల్ ఎవరండి, అది కూడా మాట్లాడదాం సార్. ఈ నాన్ వెజ్ కొంచెం చెప్పండి. నాన్ వెజ్ గురించి మామూలుగా అంటే సింప్లెస్ట్ స్కేల్ చెప్తున్నాను, 110 గ్రాములు చికెన్ మీకు ఒక ఇండివిజువల్కి రోజుకి అదరైజ్డ్ అండి. సో అంటే ఏంటంటే ఆ యూనిట్ ఏం చేస్తుందంటే మీ పేరు మీద వారానికి 770 గ్రాములు తీసుకుంటుంది. అలాగే నెలకి లెక్కేసుకోండి, అంటే 2.1 kgs ఎంత పడుతుంది మీకు. ఓకే. అంటే నెలకి ఓకే. మీరు ఆర్మీలో ఉంటే నెలకి మీకు ఇచ్చేది 2.5 kgs 2 కిలోల 100 గ్రాముల చికెన్. వింటున్నారు కదా, ఆర్మీలో మనం ఉండేటప్పుడు మనకి ఇచ్చేది, అంటే అక్కడ స్కేల్ డిసైడ్ చేసి ఇచ్చేది 2.1 kg వేసుకోండి అంతే. 37 రోజులు 28 రోజులు అది వదిలేసి. ఓకే. ఇప్పుడు అది నేను చికెన్ తీసుకొచ్చాను,
ఈ రోజు టైం లేదు. జనరల్గా ఏంటంటే ట్యూస్డే జనరల్గా చికెన్ తినే అలవాటు లేదండి. మన సౌత్ ఇండియన్ రెజిమెంట్ అయితే శనివారం తినరు. శనివారం తినరు. నార్త్ ఇండియన్ యూనిట్స్ అయితే జనరల్గా ట్యూస్డే తినరు. Okay. ఆ రోజు కట్ చేయరు, అసలు నాన్ వెజే వాడరు, కోడిగుడ్డు కూడా వాడరు. అలాగే 2 కోడిగుడ్లు అదరైజ్ అండి జవాన్కి ఓకే డేలో. ఓహో. ఇదంతా ఎలాగ వారంలో అడ్జస్ట్ చేసుకుంటారు అన్నది వాళ్ళదండి. ఒకరోజు సాయంకాలం ఏముంది, శనివారం ఎప్పుడో ఒక పండగలా చేసుకోవాలనిపిస్తుంది, అప్పుడు నేను కోడిగుడ్డు పెట్టచ్చు, చికెన్ కూడా పెట్టచ్చు. అది డిఫరెంట్. అదే అంటే ఈ రేషన్స్ డ్రాల్ చేసి యూనిట్లో ఎలా చేసుకోవాలనేది వాళ్ళ ఓన్ కమిటీస్ ఉంటాయి సార్. ఓకే. జవాన్స్ కూడా కమిటీ. నైట్ మళ్ళీ సేమ్ భోజనం టైపు. ఒకవేళ గవర్నమెంట్ ఏంటంటే 9 పెగ్స్ ఆఫ్ రమ్ జవాన్కి అదరైజ్ చేస్తుందంటే ఫీల్డ్ ఏరియాలో. ఓహో, ఫీల్డ్ ఏరియాలో ఉంటే 9 పెగ్స్ ఆఫ్ రమ్ అంటే 9 into 60 ml పర్ మంత్. పర్ మంత్ 9 పెగ్స్ అంతే. ఓ, తాగాలని లేకపోతే మీరు క్యాష్ తీసేస్తారు. సార్ అందరికీ ఉన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కల్నల్గా రిటైర్ అయ్యారు అంటే మీరు ఒక ఆఫీసర్ అండి, మీకు హోదా ఉన్న అధికారి మీరు, మీకు కూడా అవే రూల్స్? సేమ్ ఉంటుందండి. ఓకే. దాన్నే రమ్మన్ సిగరెట్ అలవెన్స్ అంటారు. ఒకప్పుడు సిగరెట్ ప్యాకెట్ కూడా వచ్చేది, అంటే బ్రిటిష్ ఆర్మీ ఉన్నప్పుడు ప్యాసింగ్ షో సిగరెట్ అనే ఒక ప్యాకెట్ ఉండేది. ఓకే. అంటే ఫార్వర్డ్ ఫీల్డ్ ఏరియాస్లో సిగరెట్స్ కూడా వస్తాయి. ఓకే. ఇప్పుడు సిగరెట్స్ లేవు మన ఇండియాలో. సిగరెట్ తాగకూడదు తీస్తారండి, హెల్త్ వైజ్ కూడా మంచిది కాదని తీస్తారు. ఇప్పుడు ఆర్మీ జవాన్స్ కానీ అధికారులు కానీ ఎవరు సిగరెట్లు తాగకూడదని లేదండి, అది పర్సనల్ చాయిస్. గవర్నమెంట్ ఇష్యూ చేయదండి. ఓకే, గవర్నమెంట్ ఇష్యూ చేయదు. అంతకుముందు గవర్నమెంట్ సప్లై చేసేదండి ప్యాసింగ్ షో సిగరెట్లని. ఓకే. సెకండ్ వరల్డ్ వార్ టైంలో చేసేది. ఓకే. మన నెలలో తాగాలంటే 9 పెగ్గులు అంతే, ఇంకా ఎక్సెస్ పెగ్ ఛాన్స్ లేదు. ఏదో ఆర్మీ వాళ్ళు తాగేస్తున్నారు అనుకుంటారు, కాదండి. అవునవును, అదే సార్. ఇప్పుడు జనరల్గా ఏమనుకుంటారంటే ఆర్మీ క్యాంటీన్లో ఒరిజినల్ మందు దొరుకుతుంది, వాళ్ళకి డైలీ మందు పెడతారంట అని ఇట్లాగా జనరల్గా మనం బయట మాట్లాడుకుంటాం. కానీ నెలకి 9 పెగ్గలు మాత్రమే ఇస్తారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అంటే చాలా డిసిప్లిన్. ఇప్పుడు అన్నా హజారే గారే స్టేట్మెంట్ మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూ చదవండి, ఆయన ఏమన్నాడు, నాకు ఆ 9 పెగ్స్ ఇచ్చినప్పుడు నెలలో డిస్ట్రిబ్యూట్ అయినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉండేది, నేను తీసుకునేవాడిని అన్నాడు. ఇప్పుడు అన్నా హజారే గారిని చూస్తే ఆయన అప్పుడు ఆ రోజుల్లో తాగినట్టు ఎవరికి అనిపించదు. అవును సార్, అవును. అదే. ఓకే. అని మరి అలాంటప్పుడు ఆర్మీ క్యాంటీన్స్లో ఎందుకు సార్ ఇక ఆల్కహాల్ ఇవన్నీ అమ్ముతారు? మరి మీరు ఓన్గా మీరు తీసుకున్న ఛాన్స్ లేదు కదా, యాక్చువల్గా వాళ్ళే కదా ఇవ్వాలి. కాదండి, యాక్చువల్గా రూల్ ఏంటంటే 9 పెగ్సే ఇవ్వాలి. దాని తర్వాత ఏమవుతుందంటే అండి, ఫీల్డ్ పీస్ ఏరియాస్లో ఫ్యామిలీస్ ఇవన్నీ ఉంటాయి, కొంచెం పార్టీస్కి ఎంటర్టైన్మెంట్కి. ఇప్పుడు యాజ్ అ సిఓ నా దగ్గర బోల్డ్ అంతమంది గెస్ట్లు వచ్చేవారు. అవును. అంటే అఫీషియల్గా కూడా నాకు డెమీ అఫీషియల్గా కూడా ట్రీట్ చేయాల్సి వచ్చేది. సో ఐఎమ్ సపోజ్ టు బి హ్యావింగ్ దట్ మచ్ ఆఫ్ స్టాక్ అనమాట. ఓకే. అంటే ఐఎమ్ సపోజ్ టు ఎంటర్టైన్ గెస్ట్ ఆల్సో. దాని గురించి గవర్నమెంట్ క్యాటర్ చేసేది. సో క్యాంటీన్లో అన్నది ఏంటంటే అది తీసుకోవాలని ఏం కంపల్సరీ కాదు, అది పేమెంట్ చేసి తీసుకోవాలి, అదేం ఫ్రీ కాదు. ఓహో, కంప్లీట్ పేమెంట్ అండి. సివిల్లో ఎంత ఉంటుందో బ్లెండర్స్ ప్రైడ్ ఇక్కడ నేను కూడా పే చేసి తీసుకుంటాను. ఓకే సార్. ఇది అంటే నెలలో ఆర్మీలో 9 మాత్రం ఫీల్డ్ ఏరియాలో, ఇక్కడ మళ్ళీ సికింద్రాబాద్లో ఉండదండి. అర్థమైంది సార్, సికింద్రాబాద్లో ఉండదు, ఫీల్డ్ ఏరియాలో ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఓసి వీళ్ళు ఉన్న చోట ఇస్తారు. నెలలో 9 పెగ్గలు మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సికింద్రాబాద్, హైదరాబాద్ ఇక్కడ కూడా కొన్ని రెజిమెంట్స్ గట్రా ఉన్నాయి కదా సార్, ఇక్కడ ఎలా ఉంటుంది సార్? ఇక్కడ ఎవరండి, కానీ ఏమవుతుందంటే వాళ్ళు కొనుక్కోవాలి. ఓకే, ఇక్కడ పే చేయాలి. కానీ 9 రూల్. 9 రూలే. కాకపోతే ఏంటంటే యూనిట్ లెవెల్లో ఏం చేస్తామంటే వారానికి 3 సార్లు ఇస్తాం. అంటే పే చేస్తున్నారు కదండి. అవును. సో అందుకని ఏంటంటే సెంట్రల్గా వాళ్ళకి ఒక జవాన్కి లంగర్లో కూర్చోబెట్టి వాళ్ళకి 60 ml మెజర్ చేసి ఒకే గుటకలో వాడు తాగాలి, మన ముందరే తాగాలి. లేకపోతే వాడు ఏంటంటే పక్కనోడికి వెళ్ళి ఇచ్చి వాడు 4 తాగేస్తాడు. అందుకని చెప్పి ఓహో, ఇది కూడా ఉంది సార్. అది మన కళ్ళ ముందర తాగమని చెప్తాం. ఓకే, నెలలో 9 పెగ్గలే ఇస్తారు ఫీల్డ్ లెవెల్లో. లేదు ఇప్పుడు ఇలాంటి ఇప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్ లాంటి పీ స్టేషన్స్ లో వారానికి 3 ఇస్తారు. కానీ ఇచ్చిన పెగ్గిని ఒక్కసారి గుట్టక్కమని మింగేయాలి. అంటే మనం ముందర తాగాలండి, మన ముందర తాగడానికి లేదు. ఓహో, ఆ ఏరియా దాటి వెళ్ళడానికి లేదు. ఓకే. ఎందుకంటే యూనిట్లో ఏమవుతుందంటే ఎవరు తాగరో మనకు తెలిసిపోతుంది, వాళ్ళకి అసలు పేరు తీసేస్తామండి ముందర నుంచి. ఓహో, అంటే ఎవడైనా సరే పొరపాటుని తాగనోడి పేరు మీద తీసుకుని 2 పెగ్గలు వేయడానికి లేదు, యూనిట్లో తెలిసిపోతుంది. అదే సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి అదే నువ్వు తీసుకోరా, నువ్వు తాగకపోతే నాకు ఇచ్చేయి అని అంటారు కదా, అలాంటిది జరగదు. అంతా అక్కడ కూడా పర్టికులర్గా చూస్తారు, మనకు అందరూ తెలుస్తారండి ఎవరేంటో తెలుసు. ఓకే, వాళ్ళే కాదండి వాళ్ళ చుట్టాలు కూడా తెలుస్తారు మనకి.
సరే ఫుడ్ కోసం ఇందాక మీరు ఒకటి ప్రస్తావించారు సార్, వీళ్ళు ఓన్గా చేసుకునే ఫుడ్ అనేది కూడా ఆర్మీ ఆఫీసర్స్ మా ఆఫీసర్స్ వచ్చేటప్పుడు కూడా అడుగుతారండి, ఏంటి సార్ అది? అంటే ఏంటంటే లంగర్ అంటాం. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే టెక్నికల్లీ ఇంగ్లీష్లో జవాన్స్ డైనింగ్ హాల్, కుక్ హౌస్ దాని అఫీషియల్ పేరు. కానీ పంజాబీస్ జనరల్గా వాడేవారు వర్డ్, గురుద్వారాలో వాడేవాడు లంగర్. అందుకని అందరూ లంగర్ అంటారు అనమాట, లంగర్ భోజనం అంటారు. యాక్చువల్గా ఏమవుతుందంటే అండి, జవాన్స్ వాళ్ళ ఓన్ చిన్న కమిటీ చేసుకుంటారు. ఆ కమిటీ చేసుకుని వాళ్ళ భోజనం ఒకవేళ అవసరమైతే కొంచెం ఎక్స్ట్రా డబ్బులు పెట్టుకుని కారం ఉప్పు వాళ్ళకి వీలుగా చేసుకుంటారు. ఓకే, హాస్పిటల్లో ఉన్నట్టుగా బ్లాండ్ డైట్ ఉండదు. ఇప్పుడు సౌత్ ఇండియన్ రెజిమెంట్స్ ఉన్నాయంటే వాళ్ళు పాపడు, పికిళ్ళు, కొంచెం పెరుగు, అలాగే కొంచెం కొబ్బరికాయ కూరు, ఇలాంటివన్నీ కలుపుకుంటారు. ఓకే, కొంతమంది స్వీట్లు కూడా తెచ్చుకుంటారు. ఓకే, ఇప్పుడు క్యాంటీన్లు ఇలాంటివి ఏమి ఉండవు సార్? అఫీషియల్గా గవర్నమెంట్ ఇవ్వదు. ఓకే, వాళ్ళు పుడ్డింగ్ కానీ కొంచెం ఇప్పుడు పాలు ఉన్నాయనుకోండి, అది యాక్చువల్గా మీకు 3 టీల కోసం, పుడ్డింగ్ కోసం లేదు, అది కొంచెం మిగిల్చి పుడ్డింగ్ చేసుకోవాలి. అందుకని పాలు కొనుక్కోవాల్సి వస్తుంది. ఓకే, ఏదైతే గవర్నమెంట్ ఇవ్వట్లేదో కొంచెం డబ్బులు పోగు చేసి కొనుక్కొని క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేసుకుంటారు. ఇది పేమెంట్ మీద, సొంత పేమెంట్ మీద, ఇదేదో ఫ్రీ కాదు. ఓకే, అలా చేసుకున్నప్పుడు ఆ కమిటీ డిసైడ్ చేసుకుంటుంది టేస్ట్ ఎలాగ ఉండాలి, ఇప్పుడు ఎలాగ ఉండాలి అన్నది. అందులో ఏంటంటే ఇప్పుడు మద్రాస్ రెజిమెంట్ ఉందనుకోండి, అదే బియ్యాన్ని నానబెట్టి గ్రైండర్స్ వాడి ఇడ్లీ దోశ వేసుకుంటారు. ఓకే, అర్థమైంది. నార్త్ ఇండియన్స్కి ఇడ్లీ దోశ అలవాట్లేదు, వాళ్ళు ఎప్పుడు జనరల్గా చపాతీ ఇదే చేసుకుంటారు, పూరి చేసుకుంటారు, పరోటా చేసుకుంటారు. ఓకే, అదనమాట. సో ఏంటంటే ఇప్పుడు ఏమైందంటే రెజిమెంటేషన్ సిస్టంలో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ థింగ్స్ ఈజ్ ఏ ప్రాంతం వాళ్ళు జనరల్గా ఒక చోట ఉంటారండి. దానివల్ల ఏంటంటే కలయిక, కమ్యూనికేషన్స్ ఇవన్నీ బాగా ఇంప్రూవ్ అవుతాయండి. తర్వాత కల్చర్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. మొత్తం అందరూ కలిపి ఉంటారు కాబట్టి. ఈ టూ మచ్ ఆఫ్ సెక్యులరిజం అన్నది ఏంటంటే అది యాక్చువల్గా కరెక్ట్గా అవ్వదండి. కొంచెం అన్నిటికీ అందరికీ సరిపడగా చేయాల్సి వస్తుంది. ఓకే, ఆ ప్రాబ్లమ్స్ ఆర్మీలో చాలా వరకు దూరం అవుతాయండి. సార్ ఇందాక అదే మీరు ఈ లంగర్ టేస్ట్ ఎంత బాగుంటుందంటే ఎప్పుడైనా యూనిట్కి వెళ్ళినప్పుడు కానీ, రీయూనియన్కి కానీ, రేజింగ్ డేకి కానీ వెళ్ళినప్పుడు ఈ లంగర్కి వెళ్ళి తినాలనిపిస్తుంది. ఓహో, అందులో డ్రై ఫ్రూట్స్ ఇవి ఉండకపోవచ్చు, కానీ ఆ టేస్ట్ వేరే ఉంటుంది. ఓకే, ఓకే సార్, ఇప్పుడు గవర్నమెంట్ మీకు కొన్ని మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది ఫుడ్ కానీ కొన్ని అవసరాలు, ఎందుకంటే మీరు అక్కడ ఉంటారు, మీకు కొన్ని అవసరాలు ఉంటాయి. కానీ అవసరాలు ఎవరినివి మీరు ఎట్లా కొనుక్కుంటారు? దీనికి జనరల్గా ప్రతి యూనిట్లోనూ ఒక నాన్ రెజిమెంటల్ క్యాంటీన్ అని ఉంటుందండి. ఓకే, అందులో ఏం చేస్తారంటే ఒక ట్రేడర్ని, అంటే బనియా అంటాం, అంటే యూజువల్గా అంటే సింపుల్గా కలోకియల్గా బనియా అంటాం. జనరల్గా వీళ్ళు ఏంటంటే పర్మనెంట్గా ఒక యూనిట్కి ఎఫిలియేట్ అయిపోతారు, అంటే చాలా అటాచ్మెంట్ ఉంటుందండి. ఎంప్లాయీస్ సార్? ఎంప్లాయీస్ కాదు, వాడు యాక్చువల్గా టెండర్ వేసి వస్తాడు. టెండర్ వేసుకుని ద బెస్ట్ టెండర్ ఇన్వైట్ అయిపోయి ఉంటాడు. కానీ అదేంటంటే జనరల్గా రెజిమెంట్ లో ప్రతి బ్యారక్స్ లో ఒక చిన్న బ్యారక్ లో కాదండి, ప్రతి యూనిట్ లోను ఒక బనియా ఉంటాడు. ఓకే, ఒక చిన్న కిరాణా షాప్ పెట్టుకుంటాడు మన ఊళ్ళో వీధిలో. ఓకే, ఇప్పుడు చాలా వరకు ఐటమ్స్ కొన్ని బయట అంటే ఆర్మీ సప్లై చేయని ఉంటాయి. అలాగే సాయంకాలం వాడికి ఏదో కొంతమందికి ఎక్స్ట్రా టీ కావాలి, అవును, లేకపోతే వాడికి ఎక్స్ట్రా ఆమ్లెట్ కావాలి, లేకపోతే వాడికి ఎక్స్ట్రా స్నాక్స్ కావాలి. ఓకే, ఇవన్నీ వాడు క్యాటర్ చేస్తాడు. ఓకే, అలాగే యూనిఫామ్, ఎక్విప్మెంట్, వాటితో పాటుగానే ఒక సబ్ కాంట్రాక్ట్ కూడా ఉంటుందండి. ఓ టైలర్ అంటే మీకు బట్టలు కుట్టడానికి, రిపేర్ చేయడానికి. అలాగే ఒక మోచి బార్బర్స్ యూనిట్లో ఉంటారు. యూనిట్లో 100 మందికి ఒక బార్బర్ ఉంటాడు. 100 మందికి ఒక 150 మందికి ఒక బార్బర్. బార్బర్ ఉద్యోగం కూడా పర్మనెంట్ సార్? అది పర్మనెంట్. ఆర్మీ అంతకుముందు నాన్ కంబటెంట్స్ అనేవారు. జగజీవన్ రామ్ గారు డిఫెన్స్ మినిస్టర్గా ఉండగా వీళ్ళందరినీ కంబటెంట్స్ చేస్తాడు. అంటే వాళ్ళకి కూడా వెపన్ కూడా అదరైజ్డ్. ఓకే, అంటే వాడు కూడా యుద్ధ టైంలో ఏంటంటే వాడు బార్బర్ వదిలేసి బార్బర్ అంటే కేవలం మీకు కటింగ్ చేయటం కాదు, మామూలు టైంలో కటింగ్ చేస్తాడు. వాడు ఫైరింగ్ ఉంటాడు. ఒక్కోసారి వాళ్ళలో బ్రిలియంట్ పీపుల్ దొరికితే వాడిని మామూలుగా ఆ బ్రిలియన్స్ కోసం వాడిని తీసుకుంటాం. ఓహో, వాడుకుంటాం. ఓకే, అందులో ఒకసారి చాలా స్టన్నింగ్ వస్తాయి. ఓకే సార్, ఇప్పుడు ఆర్మీలో లీవ్స్కి సంబంధించి కూడా కొన్ని విన్నాను సార్. అంటే ఇప్పుడు నేనున్నాను సార్, ఇప్పుడు నాకు లీవ్ కావాలి, నాకు ఎవరైతే హెచ్ఓడిగా ఉన్నారో ఆ వ్యక్తికి చెప్పి నేను లీవ్ తీసుకుంటాను, ఆయన శాంక్షన్ చేస్తారు, లీవ్ తీసుకుంటాను. అది నోటు మాట ద్వారా కావచ్చు, మనం ఒక లీవ్ ఫామ్ మీద సబ్మిట్ చేస్తాం.
అంటే ఆర్మీలో లీవ్ విధానం అలా ఉండదు, లీవ్ పెట్టాలన్నా కూడా ఒక పెద్ద ప్రొసీజరు అని అంటారు. ఏంటి సార్ ఇది? ముందర ఏంటంటే అండి, సీనియర్ జేసు అని ఉంటాడు ఓకే ప్రతి కంపెనీలో. ఆయన ఏం చేస్తాడంటే ముందర లీవ్ ప్లానింగ్ సంవత్సరానికి వేసేస్తాడు. ఆహా, ముందర అడుగుతారు, ఇయర్లీ ఆఫీసర్స్ కూడా అడుగుతారు, నువ్వు నెక్స్ట్ ఇయర్ లీవ్ ఎప్పుడు వెళ్తావు నువ్వు ముందర చెప్పు. దాని మీద చార్ట్ వేసుకుంటారు. ఇప్పుడు ఎక్కడైనా క్లాష్ అయితే మళ్ళీ తిరిగి వస్తారు. సో అడ్జస్ట్మెంట్ అయిపోతుందండి. క్యాజువల్ లీవ్ అన్నది జనరల్గా ప్లాన్ చేయరండి, ఆకస్మిక సెలవు కాబట్టి అది ప్లాన్ చేయరు. సో జవాన్కి అయితే 2 నెలల లీవు, 20 రోజులు 30 రోజులు క్యాజువల్ లీవ్ ఉంటుందండి సార్. అంటే ఒక సంవత్సరానికి జవాన్కి 2 నెలలు యాన్యువల్ లీవ్, 30 రోజులు క్యాజువల్ లీవ్. అంటే 2 నెలలు ఒక్కసారి వెళ్ళి రావచ్చా? ఒక్కసారే వెళ్ళాలండి. కాకపోతే ఏంటంటే ఈ మధ్యన మన సొసైటీ మారింది, లేడీస్ కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు హస్బెండ్ ఇంటి దగ్గర ఉండడానికి. అంతకుముందు పాతకాలం లేడీస్ ఏంటంటే జాయింట్ ఫ్యామిలీస్లో ఉండేవారు. ఒకవేళ హస్బెండ్ ఓ సంవత్సరం పాటు 11 నెలలు అయినా పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు ఏంటంటే ముందరే ఫోన్ కొడుతుంది, లేకపోతే ఇంట్లో అత్తగారు సరిపోలేదని టెలిఫోన్ చేస్తుంది. అందువల్ల ఏంటంటే కొంచెం లిబరల్గా 1 మంత్ అలా స్ప్లిట్ కూడా చేసేస్తున్నారు. అంటే 1 మంత్ ఇచ్చి కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత మరో 2 మంత్స్ ఇస్తున్నారండి. యాక్చువల్ రూల్ ఐడియల్ ఏంటంటే వాడికి ఒకసారే వారంటీ వస్తుందండి, ఒకసారి ఫ్రీగా వస్తుంది. ఒకసారి గవర్నమెంట్ ఒకసారి మాత్రం వారంటీ ఇస్తుంది ఫీల్డ్ ఏరియాలో. అలాగే వాడి ఇంటికి వెళ్ళి రావచ్చు అనమాట. క్యాజువల్లో ఇవ్వదండి. ఓకే, ఇప్పుడు 2 నెలలు నెల రోజులు ఇప్పుడు వెళ్ళే విధానం ఇప్పుడు ఉంది. ఓసారి టికెట్ పెట్టుకోవాల్సి వస్తున్నాడు. ఓకే, ఓహో, అంటే చార్జెస్ వరకు శాలరీ కట్ ఏమి ఉండదు కదా సార్? శాలరీ కట్ ఉండదు, శాలరీ కట్ ఉండదు. ఓకే సార్, ఇప్పుడు ఈ 30 రోజులు క్యాజువల్ లీవ్ అన్నారు కదా సార్ జవాన్కి ఉండేవి, అవేంటి సార్? అవి ఏ సందర్భంలో ఇస్తారు? వైఫ్ ప్రెగ్నెన్సీ, డెలివరీ, లేకపోతే ఇంట్లో ఎమర్జెన్సీ యాక్సిడెంట్, లేకపోతే ఫాదర్ మదర్ ఇది లేదు, లేకపోతే ఎవరిదో దూరపు చుట్టాలది పెళ్ళి, నేను తప్పనిసరిగా అటెండ్ అవ్వాలి, నాకు కూడా కొంచెం బాధ్యతలు ఉన్నాయి, అటువంటి టైంలో. అంటే ఇప్పుడు క్యాజువల్ లీవ్స్ 5 రోజులు 4 రోజులు లాగా వాడుకోవచ్చా? కాదండి, జనరల్గా 15 రోజులకు తక్కువ వాడిని. ఓహో, 15 అంటే ఏమవుతుందంటే అండి, ఇప్పుడు మీరు జమ్మూ కాశ్మీర్ నుంచి కేరళ వెళ్ళి రావడానికి 4 రోజులు వేస్ట్ అయిపోతుంది. అవును, ఫ్లైట్లో అంత వెళ్ళే వాళ్ళు ఇంకా రాలేదండి, అంత స్టేజ్ రాలేదు మనకి ఇంకా డెవలప్మెంట్. చాలా మంది వస్తున్నారు అనుకోండి ఈ మధ్యన, ఎమర్జెన్సీలో వస్తారనుకోండి. కాకపోతే ఏంటంటే మన టైం వేస్ట్. క్యాజువల్ లీవ్స్ కూడా ఫస్ట్ అంటే జనరల్గా ఏం చేస్తామంటే అండి, మీరు బయటకు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అండి కొంచెం స్లాక్నెస్ వస్తుంది. ఇప్పుడు మీరు తిరిగి వచ్చినప్పుడు ఏమవుతుందో తెలిసిన, క్యాజువల్లీ తప్పితే యాన్యువల్లీ తిరిగి వచ్చినప్పుడు మా యూనిట్స్లో ఏంటంటే ఫస్ట్ రేంజ్కి వెళ్ళి 3 రౌండ్లు ఫైర్ చేసి రావాలండి. ఓహో, టార్గెట్ మీద అంటే పడుతుందో లేదో. ఒకవేళ టార్గెట్ సివోకి వచ్చి ఇంటర్వ్యూ ఉంటుందండి, సివో ఇంటర్వ్యూ ఉంటుంది, ఆ ఇంటర్వ్యూలో టార్గెట్ చూపించాలండి నేను కరెక్ట్గా కొడుతున్నానో లేదా. అంటే ఏంటంటే ఇంటి దగ్గర నుంచి వాడు ఇక్కడ యూనిట్కి వచ్చినప్పుడు ఈ ప్రొఫెషన్కి టోటల్ బ్రేక్ అయిపోవాలండి. లేకపోతే ఏంటంటే వైఫ్ అత్తగారితో కొట్లాడుకుంటుంది, లేకపోతే వాళ్ళది ఎవరిదో ఇదైంది, లేకపోతే అక్కడ ఇస్త్రీ బట్టలు ఇచ్చాను తీసుకురాలేదు, మర్చిపోయాను. సెలవు పైన వెళ్ళిన సైనికుడు కానీ సైనిక అధికారి కానీ తిరిగి వచ్చిన తర్వాత ఒక 3 రౌండ్లు ఫైర్ చేయాల్సిందే. ఓ, అంటే మరి అది అంటే ఆ టార్గెట్ని అది మనం ఫైర్ చేసినప్పుడు రీచ్ కాకపోతే తరగట్లేదు, మళ్ళీ వచ్చేంత వరకు మళ్ళీ ఆడికి చేస్తూనే. ఓకే, అంటే మళ్ళీ సీరియస్నెస్ తీసుకొస్తా. ఇంకేం అలాంటివి ఏం చేస్తా అంటే టక్కున కట్ అయిపోతుంది అనమాట. ఓహో, అంటే ఇప్పుడు డాక్టర్ సర్జన్ ఆపరేషన్స్ రూమ్స్కి వెళ్ళినప్పుడు ఇంట్లో ఏమవుతుంది, నాకు టెలిఫోన్ కాల్ వస్తుంది, కూతురు పెళ్లి అని ఆలోచించడానికి లేదు. సో అందుకని చెప్పి ఆయన గ్రీన్ డ్రెస్ వేసుకుని అంటే ఆ స్మృతులు ఉండకుండా మళ్ళీ సీరియస్ తీస్తాం అనమాట. ఓకే, ఓహో. అలాగే ఈ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మాకేంటంటే జవాన్స్ ఫ్యామిలీస్ దగ్గర డీటెయిల్స్ తెలుస్తాయండి. వాళ్ళకి ఎంతమంది అక్కలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, ఎవరు పెళ్ళిళ్ళు అయినాయి, ఎవరు ప్రాబ్లమ్స్లో ఉన్నారు, ఎవరైనా సరే డిసేబుల్డ్ పిల్లలు ఉన్నారా, సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇవ్వడానికి తయారుగా ఉంటాం, ఇవన్నీ జరుగుతాయండి. మా హెచ్ఆర్ మేనేజ్మెంట్ చేసింది. అందుకని ఆర్మీ ఆఫీసర్లు ఎంఎన్సీస్ ప్రిఫర్ చేస్తాయండి. ఓకే, ఎందుకంటే మాకు ఇంత ఎక్స్పోజర్ ఉంది, బయట సివిల్లో ఎక్కడ ఉండదండి. అవునవును సార్. ఇప్పుడు లీవ్ ఎవరైనా పెట్టేటప్పుడు ఒక లీవ్ సర్టిఫికేట్ ఇస్తారంట. అది లీవ్ సర్టిఫికేట్ ఎందుకు ఇస్తామంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు డెజర్షన్ చేశాడు అంటే యూనిట్ నుంచి పారిపోయి నిన్న మొన్న పాకిస్తాన్ ఆర్మీలో రిజైన్ చేశారని చెప్పి మీ మీడియా వాళ్ళు కవర్ చేస్తున్నారు. అక్కడ పాకిస్తాన్ ఆర్మీ కూడా సేమ్ సిస్టమ్ అండి, 48 వరకు మన సేమ్, వాళ్ళది కూడా సేమ్ సిస్టమ్. అలా రిజైన్ చేసి వెళ్ళిపోవడానికి కుదరదు. వాడిని డెజర్షన్ కింద లెక్కెడతారు, పట్టుకుంటారు. పోలీసులకి మెసేజ్ వస్తుంది, మీ హోమ్ పోలీస్ స్టేషన్కి అడ్రస్ ఉంటుంది కదా, టెలిగ్రామ్ వస్తుంది, మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు, నియరెస్ట్ మిలిటరీ యూనిట్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు, కోర్టు మార్షల్ చేస్తారు, జైలు శిక్ష చేస్తారు. అదే ఫీల్డ్ ఏరియాలో అయితే ఉరి శిక్ష కూడా పడే అవకాశం ఉంది. అబ్బా, ఓకే సార్. అంటే ఇప్పుడు
ఫర్ ఎగ్జాంపుల్కి ఏదైనా ఒక ఆపరేషన్కి వెళ్తున్నామంటే భయపడి నేను ఇక రాను అనడానికి లేదు. అసలు ముందర భయపడరండి, ఆ విధంగా ట్రైనింగ్ ఇస్తాం. Good, ముందర భయపడరండి. నేను అనుకోవడం భయపడే అవకాశం లేదు. ఓకే. హార్డ్ అండ్ ఎంత సాఫ్ట్ అయినా కానీ మొత్తం అంతా ట్రైనింగ్ బాగుంటుందండి. తర్వాత మనం ఎప్పుడు ధర్మయుద్ధం చేస్తున్నాం. నేను ఇందాక చెప్పాను కదా, టెర్రరిస్టులకు కూడా ఆఖరికి డెడ్ బాడీకి సెల్యూట్ చేస్తాం. అవును. సో అంత ధర్మయుద్ధం చేసినప్పుడు ప్రతి వాళ్ళకి ధర్మరాజు యుద్ధం చేయలేదేంటండి? అదే సార్. అవును. అంతే. కాదు సార్, అంటే లీవ్ సర్టిఫికేట్, ఆ లీవ్ సర్టిఫికేట్ ఏంటంటే అండి, మీరు పారిపోయి రాలేదు అన్నదానికి ఆ గుర్త లీవ్ సర్టిఫికేట్ అండి. ఓకే. ఒక లీవ్ సర్టిఫికేట్ లేదనుకోండి, పోలీసు ఎవరైనా అడగచ్చు మిలిటరీ వాళ్ళు, ఓకే, నువ్వు ఇక్కడ ఎందుకు ఎలా ఉన్నావు? సిఎంపీ అని ఉంటుందండి, ఇప్పుడు సికింద్రాబాద్లో ఉంటుంది, రైల్వే స్టేషన్లో అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటారు. వాళ్ళు అడగచ్చు మిమ్మల్ని, ఓహో నీ దగ్గర లీవ్ సర్టిఫికేట్ చూపించి. లీవ్ సర్టిఫికేట్ లేకపోతే వెంటనే తీసుకెళ్లి స్టేషన్ హెడ్ క్వార్టర్స్లో అప్పచెప్తాడు అనమాట. మీ యూనిట్కి ఫోన్ చేస్తాడు, వీడు ఇక్కడ ఎలా ఉన్నాడని. ఓకే. అంటే ఆర్మీ వాళ్ళకి అడుగుతారు. అంటే అందులో చాలా మంది జేబుల్లో పెట్టి తిరుగుతారండి. ఓకే సార్. ఓకే. అది అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి కర్నూలు కరీంనగర్ వెళ్తే ఆర్మీలో ఉండి లీవ్ మీద వస్తే నేను ఒక లీవ్ సర్టిఫికేట్ ఎన్ని రోజుల నుంచి ఎన్ని రోజులు లీవ్ లో ఉన్నాను అంతా డీటెయిల్స్ ఉంటాయండి. డీటెయిల్స్ ఒకవేళ సపోజ్ మీకు ఏదైనా సరే గాయం జరిగి మీరు పడిపోయి ఉన్నారనుకోండి, అవును, మీకు ఎక్కడ హ్యాండ్ ఓవర్ చేయాలి, ఏ నెంబర్కి ఫోన్ చేయాలి, అది కూడా డీటెయిల్స్ ఉంటాయి. ఓకే. అంటే ఒకసారి అన్నారు కదా సార్, ఈ లీవ్స్ విషయంలో రాకపోతే అరెస్ట్ చేస్తాము అని అన్నారు కదా సార్, అదేంటి సార్ అది? అరెస్ట్ అంటే మీరు డెజర్షన్ కింద లెక్కండి. ఇప్పుడు మీరు చెప్తారు మీరు పారిపోయి వచ్చేసారు, బై నిజానికి 1 మిలియన్ ప్లస్ ఆర్మీలో ఒకడు ఉంటాడులేండి. ఓకే. వాడు వచ్చేసి ఇప్పుడు నేనున్నాను సార్, 1 మంత్ లీవ్ పెట్టాను, మళ్ళీ నేను మీకు రిపోర్ట్ చేయలేదు, అప్పుడు కూడా అప్పుడు డెజర్షన్ రోల్ ఇష్యూ అయిపోతుందండి యూనిట్ నుంచి. అంటే మీ లోకల్ పోలీస్ స్టేషన్కి అందరికీ లెటర్ వస్తుంది, ఫలానా ఆదమి తిరిగి రాలేదని కనుక్కోని. ఒకసారి జెన్యూన్ కారణాలు కూడా ఉంటాయండి. ఇప్పుడు నక్సలైట్ ఏరియాలో అతను ఎవరో బందీగా పట్టుకెళ్ళి ఉండొచ్చు, ఒకసారి అటువంటిది కూడా జరిగిందండి. చాలా ఇప్పుడు పల్లెటూరులో కొన్ని కలహాలు ఉంటాయి, చుట్టాల మధ్యనే కలహాలు ఉంటాయి, వాళ్ళు ఏదో ఒకటి చేసి ఉంటారు, ఒకసారి అలా కూడా తెలుస్తుందండి. అందుకని చెప్పి వెంటనే ఇప్పుడంటే మొబైల్ ఫోన్స్ ఇవన్నీ వచ్చినప్పుడు సీనియర్ చేసి ఏం చేస్తాడంటే వెంటనే ఇంటికి ఫోన్ చేస్తాడండి. ఓకే. ఎందుకు రాలేదు, ఏమైందని. ఓహో సార్, ఇప్పుడు మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, ఇప్పుడు జైళ్ళల్లో మొబైల్ ఫోన్స్ వాడకూడదు అని, అలాగే నేను కొన్ని దగ్గర విన్నాను అనమాట. అంటే కొన్ని చోట్ల కొన్ని పోలీస్ విభాగాల్లో, కొన్ని భద్రతా విభాగాల్లో ఈ ఫోన్ యూసేజ్ మీద కూడా రూల్స్ ఉన్నాయని. ఆర్మీలో అలాగే ఏమైనా ఉన్నాయి సార్? అంటే ఇప్పుడు సెల్ ఫోన్ గట్ట ఎంత సమయం వాడాలి సార్? అలా అని కాదండి, అంటే సిచ్యువేషన్ బట్టి, సమయం సందర్భం బట్టి చూసుకోవాలండి. నాకు నిజంగా ఇంపార్టెంట్ అనుకోండి, అంటే అసలు ఏ ఇన్ఫర్మేషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు ఫోటో కూడా తీయడానికి లేదు, అటువంటి మొత్తం మొబైల్స్ అన్నీ క్లోజ్ చేసేస్తామండి, సీజ్ చేసేస్తాం. కొన్ని యూనిట్స్లో అయితే యాక్చువల్గా బాక్సులు ఉంటాయండి, మొత్తం ఫోను అదే ఒక గుడ్లో చుట్టేసి వాడి నెంబర్ పేరు అది రాసి అక్కడ పెట్టేస్తారు. ఓహో. మధ్యలో ఛార్జింగ్ పోతుందని చెప్పి ఎవరో సెంట్రల్గా ఛార్జింగ్ చేస్తూ ఉంటారు, అవి ఎలాగే ఉంటాయండి. ఓకే. అంటే సెల్ ఫోన్ ఇప్పుడు ఆర్మీ ఉంది కదా సార్, ఇప్పుడు ఫీల్డ్ లెవెల్లో ఉన్నా లేదా అంటే ఇప్పుడు పీస్ ఏరియాస్లో ఉన్నా అంటే సెల్ ఫోన్ మామూలుగా మనలాగే వాళ్ళు ఉంచుకోవచ్చా? ఉంచుకోవచ్చండి, కానీ ఎక్కడ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో, ఇప్పుడు ఫార్వర్డ్ ఏరియా అనుకోండి అవి ఏమన్నాము, ఎందుకంటే మీ సిగ్నల్ పట్టుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడి నుంచి ఫలానా ఏరియా నుంచి సిగ్నల్స్ వస్తున్నాయి అనుకోండి, ఓకే, వాడికి ఆ సైడ్ ఎక్విప్మెంట్ ఉన్నప్పుడు ఈ సైడ్ సిగ్నల్స్ ఉంటే ఇక్కడ పోస్ట్ ఉందని తెలిసిపోతుంది. ఓహో. అందుకని ఏం చేస్తామంటే అండి, దానికి ల్యాండ్ లైన్ కలుపుతాం, వేరే చోట్ల నుంచి అక్కడి నుంచో ల్యాండ్ లైన్ కలిపి ల్యాండ్ లైన్లో వాడు రిక్వెస్ట్ చేస్తాడు, వాడికి అప్పుడు ఫోన్ నెంబర్ సివిల్ ఫోన్ కలుపుతారనమాట. వేరే విధంగా ఆ టెక్నిక్స్ ఉంటాయండి, అంటే సీక్రెసీ పోకుండా. ఓకే సార్, మన ఇంటర్వ్యూ ముగించే ముందు ఒక 2 అంశాలు ఉండిపోయాయి సార్. యుద్ధానికి సిద్ధమవుతున్నప్పుడు మీకు ఎలాంటి సిగ్నల్ వస్తుంది సార్? అంటే ఫస్ట్ ఏమేమి రెడీ చేసుకోవాలి, ఎంత టైంలో రావాలని ఏమైనా ఉంటుందా? ఉంటాయండి. వార్ అయినప్పుడు ఇటువంటిది డ్రిల్స్ ఇలా చేయాలి ఇలా చేయాలని, దానికి వేరియేషన్స్ సర్కమ్స్టాన్సెస్ బట్టి అవుతాయి. బేసిక్ అందరికీ తెలుస్తుంది. ఓకే. పార్ట్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది. అంటే యూనిట్లో అంటే ఇప్పుడు కొన్ని యూనిట్స్లో, ఇప్పుడు మా యూనిట్లో అయితే 3 సార్లు బీగులు మోగంగానే ఇక మొబిలైజేషన్ స్టార్ట్ అయింది. అంటే యుద్ధానికి అంటే సార్ 3 సార్లు ఏం మోగుతాయి సార్? అంటే బీగులు అని చెప్పాను కదా, అవునవును అని ఊగుతాడు. 3 సార్లు ఊగిందంటే ఎప్పటికప్పుడు ఎక్కడ ఉన్న డ్యూటీ అది అంటే అది పూర్తి చేసి వెంటనే రెడీ అవ్వాలి. ఓకే. వెంటనే అక్కడికి వెళ్ళగానే మీకు బ్రీఫింగ్ దొరుకుతుంది. బ్రీఫింగ్ అలాగా బయలుదేరిపోవడమే. దీనికి డ్రిల్స్ ఉంటాయండి, అంటే ప్రతి యూనిట్కి ఏం చేయాలి ఎలా చేయాలన్నట్టు. ఓకే. అదే దాని ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోతారు. సార్ ఇప్పుడు ఎలా ఉంటాయి సార్? ఇప్పుడు అంటే ఒక జవాన్ మేజర్ అవ్వచ్చా? జవాన్ అంటే రిటైర్ అయ్యే టైంకి ఆయనకి ఎలాంటి హోదా? ఇప్పుడు చూడండి, సిపాయి కింద వచ్చినప్పుడు సిపాయి అంటారు, రిక్రూట్ నుంచి సిపాయి అవుతాడు.
ఆ సిపాయి అయినప్పుడు వాడికి ఓత్ ఇస్తారండి. ఓకే. ఆ ఓత్ చాలా ఇంపార్టెంట్. ఓత్ తీసుకున్న తర్వాత వాడి ర్యాంక్ స్ట్రక్చర్ మారిపోతుందండి, సిపాయి అయిపోతాడు. అప్పటి నుంచి ఆర్మీ యాక్ట్ కిందకి వస్తాడు. ఆర్మీ యాక్ట్లో ఏంటంటే అప్పుడు ఉప్పు కొంచెం తినిపిస్తారండి ప్రతి రెజిమెంటల్ సెంటర్లో. ఉప్పు తినిపిస్తారు. ఓకే. అంటే సిపాయి ప్రతి చేతుల్లోనూ, ప్రతి వాడి చేతిలోనూ కొంచెం ఉప్పు వేస్తారు. ఓత్ వేసిన తర్వాత ఉప్పు వేస్తారు. ఎందుకు ఉప్పు ఎందుకు వేస్తారు సార్? నామ్ నమక్ నిషాన్ అని మాకు ఇదండి. ఓహో. మేము యూనిట్ పేరు పోగొట్టం, నా పేరు పోగొట్టను. నమక్, నేను ఈ దేశం ఉప్పు తిన్నాను, ఈ దేశం కోసం యుద్ధం చేస్తా. నిషాన్ అంటే జెండా ఎప్పుడు కిందకి దిగనివ్వను. ఓకే. ఈ నామ్ నమక్ నిషాన్ అంటే ఎంత అర్థం ఉంది. అంటే పేరు పోగొట్టను. రెండు నిషాన్ అంటే నా జెండా కిందకి రానియను. నమ్మక్ అంటే ఈ దేశం ఉప్పు తింటున్నాను అంటాం కదా, ఈ ఉప్పు తింటున్నాను నీకు విశ్వాసం ఉండాలి కదా. ఉప్పు తిని బతికేమంటారు. అబ్బా, ఎంత థియరీస్ ఉంటాయి సార్. సో పాసింగ్ అవుట్ అప్పుడు ఆ ఉప్పు తినిపిస్తారు. ఓకే. ఇప్పటికీ ఉంది, అది ఇప్పటికీ నడుస్తుంది. ఓకే. తర్వాత ప్రమోషన్స్ ఎలా ఉంటాయి? తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడే చెప్పేస్తున్నాను, మీరు అడగలేదు కానీ ప్రతి 100 మంది పెరిగిన తర్వాత ఆ కమ్యూనిటీ ఏదుందో అటువంటి మత గురువు ఒకడు ఉంటాడండి. అంటే స్పిరిచువల్ ట్రైనింగ్ కోసం వాడిది కూడా ఒక డ్రిల్ అవుతుందండి వారానికి ఒకసారి. అందులో స్పిరిచువల్ అంటే ఇన్ఫార్మల్గా స్పిరిచువల్ ట్రైనింగ్ కూడా ఒక రకంగా మత గురువులు లాంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు హిందువులు అయితే పూజారి ఉంటాడండి, ప్రాపర్ ఆర్టీ చేసు అంటారు, రిలీజియస్ ట్రైనింగ్ చేసు. ఓకే. అది కూడా పోస్టే సార్? పోస్ట్ అండి, మీకు ప్రాపర్ రిక్రూట్మెంట్ అవుతుంది. బ్రాహ్మణ్ రిక్రూట్ అవుతాడు, ఆయన వేదాలు ఇవన్నీ వచ్చి ఉండాలి, దానికి ఒక సెపరేట్ సెలక్షన్ ఉంటుంది. ఓకే. ఆయన ఉంటాడు సార్ రెజిమెంట్ ప్రతి యూనిట్ కి ఒకడు ఉంటాడు. అంటే 100 మంది పైన ఉన్న 125 మంది పైన ఉన్న ప్రతి యూనిట్ కి ఆయన ఏంటంటే సార్ ఎవ్రీ వీక్ మీకు చెప్తుంటారా? మామూలుగా కూడా ఎవ్రీ వీక్ అనే కాదు, ప్రతి డే ఆయనకున్న కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆయన ఏంటంటే ప్రతి యూనిట్లోనూ చిన్న గుడి, లేకపోతే కొన్ని యూనిట్స్లో మందిర్, మసీద్, గురుద్వారా అంటారు, 3 ఉంటాయి. ఓహో. కొన్ని యూనిట్స్లో ఓన్లీ గురుద్వారా ఉంటుంది సిక్కులు ఉన్న చోట, కొన్ని చోట్ల ఓన్లీ మసీద్ ఉంటుంది. ఓకే. అది అంటే యూనిట్ని బట్టి ఉంటుందండి. ఓకే. ఇప్పుడు ముస్లిం ఉన్నాడు అనుకోండి, మీకు మౌల్వీ ఉంటాడు యూనిట్లో, గవర్నమెంట్ మౌల్వీ, గవర్నమెంట్. అలాగే క్రిస్టియన్ యూనిట్ అయితే టోటల్ ఫాదర్ ఉంటాడండి. మీకు అస్సాం యూనిట్ అయితే ఫాదర్ ఉంటాడు. ఓకే. మన సౌత్ ఇండియన్ యూనిట్ అయితే పూజారులు ఉంటారు, ఆయన పూజలు చేస్తాడు. అలాగే కొన్ని యూనిట్స్కి అయితే డైటీ ఉంటాడండి, అంటే వాళ్ళ యూనిట్ ఆరాధ్య దైవం ఉంటుంది. అంటే ప్రతి యూనిట్ కి, ఇప్పుడు మద్రాస్ రెజిమెంట్ లో కూడా ప్రతి యూనిట్ కి ఇప్పుడు వీళ్ళందరినీ కూర్చోబెట్టి వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత అలాంటివి కాదండి, స్పిరిచువల్ గా. అంటే ఇప్పుడు ఏంటంటే ధర్మం ఏంటి, మనం ఇప్పుడు ఎందుకు ఇలా చేయాలి, జెనీవా కన్వెన్షన్స్ ఎందుకు ఫాలో అవ్వాలి. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా, వాడు ఉగ్రవాది, వాడికి ఎందుకు సెల్యూట్ చేయాలి, అప్పుడు ఈయన చెప్తాడు అనమాట. చనిపోయిన తర్వాత అన్ని ఆత్మలు ఒకటే, నీ ఆత్మ నా ఆత్మ ఒకటే, అందరూ పరమాత్మలో కలిసిపోయేదే. సో అందుకని ఆయనకి సెల్యూట్ చేయాలి, ఇటువంటిది కూడా చెప్పడం ఉంటుందండి. ఓకే. అలాగే కొంతమందికి ఏదైనా బాధ వస్తుంది అంటే ఇప్పుడు చంపడం, లేకపోతే ఒకసారి కొంత రిమోర్స్ కూడా రావచ్చు. అటువంటిప్పుడు అంటే యుద్ధ బోధ ఇది అన్నట్టుగా. అలాగే మామూలుగా యూనిట్లో పూజ జరుగుతుందండి ప్రాపర్. మీకు ధార్మిక అంటే ఇప్పుడు చాలామంది కనిపిస్తుంది నేను వారానికి ఒకసారైనా గుడి వెళ్ళాలని. సో ఆ యూనిట్లో ఉన్న గుడి ఏది లేకపోతే వాళ్ళు చిన్న పోస్ట్లో ఉన్నప్పుడు కూడా చిన్న ఇది బొమ్మ పెట్టుకుంటారండి, అదేం గొడవ లేదండి. అంటే సార్ ఇప్పుడు ఆర్మీకి సంబంధించి మీరు అన్నారు, అంటే కోరుకొండ సైనిక్ స్కూల్లో 5వ తరగతి నేను రాసి కోరుకొండ సైనిక్ స్కూల్లో ఎంటర్ అయ్యి ఈ స్థాయికి వచ్చాను అని అన్నారు. అది ఒకటే సార్ అంటే ఆర్మీలో మనం రావడానికి మార్గం, తర్వాత ఇంకా వేరేగా కోర్సు మీరు బయట నుంచి రావచ్చండి. దీనికి జాయిన్ ఇండియన్ ఆర్మీ .nic.in. ఓకే. దీనికి వెళ్ళండి, మీకు ఏ లెవెల్లో అంటే చాలా రకాలు ఉన్నాయండి, అంటే దాదాపు 10-15 ర్యాంకులు. తర్వాత ఇంకోటి చెప్తున్నానండి, చాలామంది మోటివేషన్కి ఇది వాడతారని. ఇండియన్ ఆర్మీ ఒక్కటే జవాన్ కింద జాయిన్ అయ్యి కూడా 9 ప్రమోషన్లు తీసుకోవచ్చాను, ఏమి ఎడిషనల్ క్వాలిఫికేషన్ లేకుండా, జస్ట్ బాగా పనిచేసి ఆనరీ క్యాప్టెన్ కింద రిటైర్ అవ్వచ్చు. ఓకే. జవాన్, సిపాయి, లాన్స్ నాయక్, నాయక్, హవల్దార్, నాయబ్ సుబేదార్ మేజర్, ఆనరీ లెఫ్టినెంట్, ఆనరీ క్యాప్టెన్, 9 ప్రమోషన్లు. అంటే మీరు జస్ట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ తో. ఓకే, గ్రేట్. ఇది ఇంకా ఇండియాలో ఏ ఆర్గనైజేషన్ లేదు. అదే మీలో ఇంకా దమ్ముందా, బయట డిగ్రీ చేసి కూడా ఏసీసీ ఎంట్రన్స్ రాసి మీరు మళ్ళీ ఆఫీసర్ అవ్వచ్చండి. అప్పుడు మళ్ళీ ఐఎంఏకి వస్తారు. ఏంటి సార్ అది? ఏసీసీ, ఆర్మీ క్యాడెట్ కాలేజ్. అంటే సార్ డిగ్రీ క్వాలిఫికేషన్? డిగ్రీ క్వాలిఫికేషన్ కాదండి. 10th క్లాస్ వాళ్ళు కూడా అప్పుడు ఏంటంటే మీకు 3 years డిగ్రీ చేస్తారు ఆర్మీలో. ఓహో. అందుకనే అంటున్నానండి, నిజంగా చూస్తే ఏంటంటే విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళకి చాలా మంది అంటారు కదా రిజర్వేషన్ వల్ల సిస్టమ్ లేదు, ఇది ఆర్మీలో రిజర్వేషన్ లేదండి ఫస్ట్. అది చాలా వాల్యుబుల్ పాయింట్ సార్. ఓకే.
నో రిజర్వేషన్ నో రిజర్వేషన్. ఓకే, డైరెక్ట్ గా తర్వాత ఇంకోటి కూడా చెప్తున్నానండి, ఇప్పుడు స్వీపర్ అపాయింట్మెంట్ కి ఓన్లీ ఈ పర్టికులర్ క్యాస్ట్ వాళ్ళే రావాలని లేదు, బ్రాహ్మణ్ వచ్చినా తీసుకుంటారు. ఓకే. అలాగే మీరు ఆర్టీజేసీఓ కూడా లేదండి, ఓన్లీ మీకు ఈ సర్టిఫికేట్ అంటే అదేది వేదాచ ఏదో ఉంటాయండి కొన్ని, అది వచ్చి ఉంటే మీకు అది ఆ సర్టిఫికేట్ ఉంటే మిమ్మల్ని మత గ్రంథం తీసుకుంటారు. ఓకే, అది కూడా ఉందండి. ఓ, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి సార్. అంటే ఆర్మీలో నో రిజర్వేషన్, ఇంకా డైరెక్ట్ గా మన టాలెంటే. ఓకే, టాలెంట్ అర్హత. నేను చెప్తున్నాను, టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా హై లెవెల్కి వెళ్ళారండి. ఆనరీ కెప్టెన్ రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఓకే, జస్ట్ విత్ 10th క్లాస్ క్వాలిఫికేషన్. జస్ట్ విత్ 10th క్లాస్. ఓకే, రైట్. థ్యాంక్ యూ వివి రావు గారు. నమస్కారం. అసలు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు సార్. నాకు తెలిసి మా వాళ్ళు చెప్తున్నారు దాదాపు గంటన్నర వరకు. ఈ గంటన్నర కూడా నాకు బోర్ కొట్టలేదంటే, నేను పొలిటికల్ ఇంటర్వ్యూస్, పొలిటికల్ డిబేట్స్ కూడా చేస్తుంటాను. అంటే ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంది, ఆర్మీలో ఇంత డీప్గా ఉందా, మత గురువులు ఉండడం ఏంటి, తర్వాత ఇన్ని రకాల స్పెషలైజేషన్స్ ఉండడం ఏంటి, ఫుడ్కి సంబంధించి లిమిటేషన్స్, తర్వాత ఈ ప్రమోషన్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి సార్. అంటే ఇన్ని రకాల ఈక్వేషన్స్, ఇన్ని రకాల విభాగాలు అనేవి నేను చెప్తున్నా కదా సార్. ఇది నాకు తెలిసి ఎలక్ట్రానిక్ మీడియాలో ఎవరు కూడా ఇంత ఫుల్ లెంత్ ఇంటర్వ్యూ ఇచ్చుండ్రు సార్, ఎక్సెప్ట్ ఎన్టీవీ. ఎందుకంటే ఆర్మీ కోసం సంబంధించి ఎవరికి తెలియదు, ఇంక్లూడింగ్ మీ. నాకు కూడా మీరు చెప్తుంటే ఇంకా ఏదేదో తెలుసుకోవాలని ఆసక్తే ఉంది. చాలా థ్యాంక్స్ సార్ మీకు. మీరు ఎంత ఓపిక చేసుకొని ఫర్ ద సేక్ ఆఫ్ ఇండియన్ యూత్, అలాగే మా 10 టీవీ ఆడియన్స్ కోసం చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. అసలు ఆర్మీ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫంక్షన్స్ ఏంటి, తర్వాత వాళ్ళ పంచువాలిటీ ఏంటి, వాళ్ళ క్రమశిక్షణ ఏంటి, ఏమేమి ఉంటాయి, అలాగే లోపల టెంపుల్స్ ఉండటము, కోర్టు మార్షల్స్, లీవ్స్, రూల్స్, రెగ్యులేషన్స్. ఇది రియల్లీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సార్. థ్యాంక్ యూ వివి రావు గారు. విన్నారు కదా, ఆర్మీ కోసం తెలుసుకోవటమే కాదు, ఆర్మీ వల్ల మనకి ఎంత ఖ్యాతి ఉంటుంది, ఎంత గౌరవం లభిస్తుందన్న విషయం ఒకటే కాకుండా, అసలు ఆర్మీలో ఇంటర్నల్గా ఏం జరుగుతాయన్నది నాకు తెలిసి ఇప్పటివరకు ఎవ్వరు, ఏ ఆర్మీ ఆఫీసర్ కూడా ఇవి చెప్పి ఉంటాడు. మీరు ఎక్కడ కూడా చూస్తుంటారు, గూగుల్లో కూడా సెర్చ్ చేసి చూస్తుంటారు. అంత ఇన్ డీటెయిల్గా వివి రావు గారు, కల్నల్ వివి రావు గారు 32 ఏళ్ల అనుభవంతో మొత్తం పోసగుచ్చినట్టు చెప్పారు. రియల్లీ ఇట్స్ ఎ వండర్ఫుల్ ఇంటర్వ్యూ. నేను చేసిన ఇంటర్వ్యూస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ వండర్ఫుల్ ఇంటర్వ్యూ ఇది. ఆపరేషన్ సింధూర్లో భారత ఆర్మీ ప్రతిభా పాఠవాలేంటో మనకే కాదు ప్రపంచానికే తెలియజేశారు. ఈ నేపథ్యంలో అసలు భారత ఆర్మీ అంటే ఏంటి, భారత ఆర్మీకి సంబంధించి ఎంపిక అన్న అంశమే కాకుండా అసలు ఆర్మీలో ఎలాంటి ఆపరేషన్స్ చేస్తారు, ఎలాంటి వ్యూహాలు పన్నుతారు, అసలు బ్యారెక్స్లో కానీ రెజిమెంట్స్లో కానీ ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఎంత దృఢంగా మనుషుల్ని తయారు చేస్తారు, అలాగే మనకి తెలియని ఎన్నో ఆసక్తికరమైన అంశాలను మనం తెలుసుకోబోతున్నాం. మనతో పాటు 10 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూలో జాయిన్ అవుతున్నారు ఆర్మీలో 32 ఏళ్ల అనుభవం ఉన్న వివి రావు గారు. 5వ తరగతిలో చదువుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో విజయనగరం కోరుకొండ సైనిక స్కూల్లో ఒక స్టూడెంట్గా ఎంటర్ అయిన వివి రావు గారు కల్నల్ స్థాయి వరకు ఎదిగారు. కల్నల్గా ఆయన రిటైర్ అయ్యారు. కానీ టెక్నికల్గా రిటైర్ అనే పదం ఉండదు, ఆయన కల్నల్ వివి రావు గారే. చాలా ఆసక్తికరమైన అంశాలలో ఆయన అడిగి మనం తెలుసుకోబోతున్నాం. వివి రావు గారు, నమస్తే సార్. చెప్పండి.